మొదలెట్టా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాజ్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే కిన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमो पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो गुरुभ्यो गुरुभ्यः। धात्वर्थ व्यापाराश्रयत्వం సాధారణంగా మనం కర్తృత్వానికి ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం కర్తృత్వం అని చెబుతున్నాం. అయితే నిష్కర్షగా నిన్న నాగేశ్వరుడు చెప్పింది ఏమిటి అంటే తద్ధాత్వర్ధీయ సర్వ కారక ప్రవర్తకత్వం, కారక చక్ర ప్రవర్తకత్వం అదొకటి. తర్వాత స్వేచ్ఛాధీన ప్రవృత్తి నిమిత్తకత్వం, ఆ రెండు లక్షణాలు కలిపి స్వాతంత్ర్యము అంటే అలా చెప్పారు. స్వతంత్ర కర్త అన్నప్పుడు స్వాతంత్ర్యం అంటే అట్లా నిర్వచనం చేశారు. అయితే ఫలితార్థంగా మనం ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం, ప్రకృతి ధాత్వర్ధ ప్రకృతి ధాత్వర్ధ లేదా ప్రకృత ప్రధాన ధాతు, అది ప్రధాన ధాత్వర్ధ ఆశ్రయత్వం కర్తృత్వం అని చెప్పచ్చు. ధాత్వర్ధంలో ప్రధానమైనది వ్యాపారం కాబట్టి తదాశ్రయత్వం కర్తరి ప్రయోగంలోను, కర్మని ప్రయోగంలో అక్కడ ఫలం ప్రధానం కాబట్టి అక్కడ ప్రధాన ధాత్వర్థం ఫలము, ఫలాశ్రయత్వేన ఆ కర్మని ప్రయోగంలో దానికి ఫలాశ్రయత్వేన కర్మత్వం దానికి ప్రథమా విభక్తి అప్పుడు వస్తుంది. లేదా కర్తృకరణ యోస్తృతీయ అని తృతీయ వస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం అనేటువంటి విషయంలో మరొక అభిప్రాయం ఉన్నది, దాన్ని చూపిస్తున్నారు. కేచిత్తు ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం సాక్షాత్తు పరంపరయావా అని కొంతమంది చెప్పారు. ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం అనేది సాక్షాత్తుగా ఉండొచ్చు, లేదా పరంపరయా ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం కూడా ఉండొచ్చు. ఆ విధంగా కూడా మనం కర్తృత్వం స్వీకరించవచ్చు అని చెప్పారు. ఎందుకు అట్లా చెప్పారు అంటే మామూలుగా చైత్ర పచతి ఇత్యాదుల్లో విక్లిత్యనుకూల వ్యాపారం ధాత్వర్ధము తదాశ్రయత్వేన చైత్రుడికి కర్తృత్వం ఉంటుంది. కాబట్టి సాక్షాత్తు ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం అక్కడ చైత్రుడికి ఉంది. పరంపరయా ఎక్కడ అంటే పంచభి ఫలై కర్షతి, ఎవరు గ్రామణీ, ఆ గ్రామం నయతీతి గ్రామణీ, ఆయన 5 నాగళ్ళ చేత భూమిని దున్నిస్తున్నాడు. పంచభి ఫలై భూమిం కర్షతి. ఈ కర్షతి అనే ప్రయోగము కృషతి అని భాష్యంలో ఉంది. కృషతి అనేది భాష్య సమ్మత ప్రయోగము అని రాశారు. సరే, ఏదో ఒకటి కృషతి అని కానీ కర్షతి అని కానీ. అంచేత ఇక్కడ గ్రామం నయ్యతి అంటే గ్రామంలో గ్రామాన్ని నడిపించేటువంటి వాడు. కరణం గారి వరకు పూర్వకాలం కరణం గారు ఉండేవారు. ఆయన పంచబిర్హలై కర్షతి అంటే 5 నాగళ్ళ చేత దున్నుతున్నాడు అని కృష విలేఖనే అని అర్థం వస్తుంది. అయితే మరి ఆయన చేయుడు కదా, ఆ కర్షణం అనేది
అక్కడ ఉండేటువంటి ఇంకొకళ్ళు ఎవరో చేస్తారు, కర్షకులు రైతులు ఉంటారు, వాళ్ళు చేతి దున్నిస్తున్నాడు. అయితే దున్నిస్తున్నాడు అని ప్రయోగం కర్షయతి అనాలి, కానీ దున్నిస్తున్నాడనే ప్రయోగము లేదు ఇక్కడ. అంటే నిచ్చు ప్రయోగం లేదు, లేకుండగా కృషతి అని ప్రయోగం లేదు, కర్షతి అని ప్రయోగం ఉన్నది. అంటే ఇక్కడ సాక్షాత్తు ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం లేదు ఆయనకి. ఎందుకంటే అక్కడున్న రైతులకే కృష విలేఖనే అనే ధాతువు, ఆ విలేఖనానుకూల వ్యాపారము వా అక్కడుండే రైతుల్లో ఉంటుంది, ఈ కరణంగారిలో లేదు. మరి అంచేత సాక్షాత్తుగా ఆయన ధాత్వర్థ వ్యాపారాశ్రయుడు కాదు. అంచేత పరంపరయా ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం ఉంది ఆయనకి. ఎందుకంటే అది ప్రయోజకుడు ఈయనే కాబట్టి, ఆ రైతుల చేతి దున్నించడానికి ప్రయోజకుడు ఈయన కాబట్టి, నిచ్చుంటే ప్రయోజక కర్తృత్వం ఉంటుంది, నిచ్చు లేదు కాబట్టి ఏం చేశారు, పరంపరయా ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం ఈ గ్రామణికి ఉంది. అందువల్ల ఈ ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అనేది సాక్షాత్తుగా కానీ పరంపరగా కానీ తీసుకోవచ్చు అని కొంతమంది చెప్పారు. తత్ర ఆద్యం ప్రసిద్ధం, ఆద్యం ప్రసిద్ధం అంటే చైత్ర పచతి ఇత్యాదుల్లో సాక్షాత్తు ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం. ద్వితీయం పంచవిర్హలై కర్షతి ఇది, తత్ర హి స్వాశ్రయ ప్రయోజకత్వ సంబంధేన కర్తు ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం. ఇక్కడ సాక్షాత్తు ఆయన ఈ విలేఖనానుకూల వ్యాపారాశ్రయత్వం ఆయనకి గ్రామణికి లేదు. పరంపర ఎట్లాగా అంటే తనలో ప్రయోజకత్వం ఉంది, అంటే అవతల వాళ్ళని ఆ పనిలో నియోగించడం. కాబట్టి స్వాశ్రయమైన ఏ ప్రయోజకత్వం అయితే ఉందో ఆ ప్రయోజకత్వ సంబంధేన ఇతనికి ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం ఈ గ్రామణికి కూడా వస్తుంది. అందుచేత పరంపరయా ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వానికి ఈ పంచవిర్హలై కర్షతి అనేది ఉదాహరణ అని చెప్పారు. అన్యథా అల్లా కనుక మనం ఆయనకి కర్తృత్వాన్ని అంగీకరించకపోతే ప్రయోజ్య వ్యాపారస్య ధాత్వర్థత్వే, అక్కడున్న ఆ రైతులకే ధాత్వర్థం అంటే కర్షణానుకూల వ్యాపారము అనేది రైతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళనే కనుక తీసుకుంటే అదే ఇక్కడ ధాత్వర్థంగా తీసుకున్నట్టయితే ఏమవుతుంది, అక్కడ రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది, ఆ వచనం కర్షతి అనేది ఏకవచన ప్రయోగం కుదరదు. అంటే ప్రయోజ్య వ్యాపారస్య, ప్రయోజ్యకర్తలు అక్కడ ఉండే కర్షకులు, వాళ్ళలో ఉండేటువంటి వ్యాపారాన్నే ధాత్వర్థంగా గ్రహించినట్టయితే స్వాశ్రయాణం బహుత్వాత్, అక్కడ రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బహువచనాపత్తి, బహువచనం రావాలి. కాబట్టి ఇక్కడ ఎలాగంటే ఈ స్వాశ్రయ ప్రయోజకత్వ సంబంధేన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం ఈ గ్రామణికి ఉంది అని అంగీకరించాలి. అలా కాకుండా ప్రయోజక వ్యాపారాన్ని ధాత్వర్థంగా గ్రహిస్తామండి అన్నట్టయితే అప్పుడు నిచ్చు చేయాలి. ప్రయోజక వ్యాపారం అంటే అతన్ని ఆ పనిలో రైతుల్ని ఈ కర్షణ క్రియలోకి ప్రేరేపించడం. అలా ప్రేరేపించడాన్ని అర్థం తీసుకున్నట్టయితే నిచ్చు ప్రయోగించాలి. ప్రయోజక వ్యాపారస్యాపి ధాత్వర్థత్వేతు నిజాపత్తి. అంటే ప్రయోజక వ్యాపారాన్ని తీసుకోవడానికి లేదు అంటే ఏమని చెప్పాలి, గ్రామణీ ప్రయునక్తి, గ్రామ నాయకుడు అదే కరణం ఆయన వాళ్ళని ప్రేరేపిస్తున్నాడని ఆ కర్షకులు ఆ నాగళ్లతోటి దున్నుతున్నారని చెప్పాలి. అలా చెప్పినట్టయితే ప్రయోజ్యకర్త వేరుగాను ప్రయోజక కర్త వేరుగాను ఉండడం చేత ఈ ప్రయోజకకర్త ఎవడైతే ఉన్నాడో అతన్ని చెప్పాలి అంటే కర్షయతి అని నిచ్చు ప్రయోగించాలి, కానీ కర్షతి అని ప్రయోగించడానికి వేరులేదు. కానీ ఇక్కడ కర్షతి అని ప్రయోగించారు కాబట్టి ఎలా తీసుకోవాలి అంటే పరంపరయా ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అనేది
ఈ ప్రయోజకకర్త అయినటువంటి గ్రామణికి ఉంది కాబట్టి ఆయనకి కర్తృత్వం వచ్చింది, ఏకవచనం సరిపోయింది అని అన్నారు. అలాగే దీన్నే కొంతమంది ఏమిటంటే మనకి ఈ శాస్త్రాల్లో అక్కడక్కడ అంతర్భావితన్యర్థము అని అంటారు. అంతర్భావితన్యర్థం అంటే నిత్యు ప్రయోగం లేకపోయినా ఆ నిజర్థము దాని యందు లోపల ఉంది అని, అంతర్భావితం లోపల ఇమిడి ఉంది అని. అంటే నిత్యు ప్రయోగం లేకపోయినా నిజర్థాన్ని గ్రహించడం. అలాంటి ప్రయోగాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ అంతర్భావితన్యర్థము అండంలో తాత్పర్యం కూడా ఇదే అని వీళ్ళ అభిప్రాయం. అంతర్భావితన్యర్థము అనడంలో తాత్పర్యం ఏమిటి అంటే పరంపరయాదాత్వర్థ వ్యాపారాశ్రయత్వం ఉంది అని చెప్పడమే అని ఇత్యాహు అని కొంతమంది అన్నారు. అంటే అప్పుడు దానికి సమాధానం చెబుతున్నారు. తన్నా అలా చెప్పడం కుదరదయా అన్నాడు. ఎందువల్ల అంటే అంతర్భావితన్యర్థత్వేన సకర్మకత్వ ఉచ్ఛేదాపత్తి. అంతర్భావితన్యర్థము అని కనుక తీసుకున్నట్టయితే సకర్మకత్వం పోతుంది. ఎలాగంటే అకర్మక ధాతువుని నిజంతంగా ప్రయోగిస్తే సకర్మకం అవుతుంది. ఇప్పుడు క్షిక్షయే ధాతువు ఉంది, దానికి క్షీణోతి, క్షీణోతి అంటే క్షీణిస్తుంది. అది మనం నిత్యులో ప్రయోగిస్తే ఏదో క్షాపయతి, అప్పుడు ఏమైంది? నశింప చేస్తున్నాడు, క్షయింప చేస్తున్నాడు అని అర్థం. అప్పుడు సకర్మకం అయిపోతుంది. మనం కనుక ఇప్పుడు అంతర్భావితాన్ని అర్థముగా కనుక గ్రహించినట్టయితే అప్పుడు ఏమైంది? అకర్మక ధాతువుని మనం సకర్మకంగా చెప్పే అవకాశం లేదు. అంచేత ఈ అంతర్భావితాన్ని అర్థాన్ని స్వీకరించినట్లయితే సకర్మకత్వం అనేటువంటి ఆ వ్యవస్థకి ఉచ్ఛేదం కలుగుతుంది. ఇష్యతేచ అంతర్భావితన్యర్థత్వేన సకర్మకాణామపి ద్వికర్మకత. అంతర్భావితన్యర్థముగా గ్రహించినప్పుడు ఆ సకర్మక ధాతువులను కూడా ద్వికర్మక ధాతువులుగా గ్రహించడము అనేది మనకి ఇష్టం. అంటే అలా ప్రయోగాలు ఉన్నాయి. సకర్మక ధాతువే అది అంతర్భావితాన్ని అర్థముగా ప్రయోగిస్తే అప్పుడు అది ద్వికర్మకం అవుతుంది. అంటే నిత్యు ప్రయోగం అక్కర్లే, నిత్యు ప్రయోగం లేకుండానే అంతర్భావితాన్ని అర్థం అంటే దాంట్లో ప్రేరణార్థం కూడా ఉంది అని స్వీకరించడం. ఆ ప్రేరణార్థం నిత్యు ప్రయోగం లేకుండగా ప్రేరణార్థాన్ని స్వీకరించడం, దానికి అంతర్భావితన్యర్థము అని పేరు. అలా గ్రహించినప్పుడు సకర్మకములకు కూడా ద్వికర్మకత్వం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దుహుధాతు ఉంది. దుహుధాతు ఉన్నప్పుడు దాన్ని గాంధోక్తి పయ అని ఉంది కదా. ఇప్పుడు చైత్ర పయ దోక్తి అన్నాడు. చైత్ర పయ దోక్తి, చైత్రుడు పాలను పితుకుతున్నాడు. మామూలుగా ఇక్కడ కేవలము అంతస్థిత ద్రవద్రవ్యానుకూలో వ్యాపార అని అర్థం చెప్పి అక్కడ అంతస్థిత ద్రవద్రవ్య విభాగాశ్రయత్వేన పాలకి కర్మత్వం చెప్తాం, తదనుకూల వ్యాపారాశ్రయత్వేన చైత్రుడి కర్తృత్వం చెబుతున్నాం. ఇక్కడే అంతర్భావితాన్ని అర్థం స్వీకరించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పాలు పితికిస్తున్నాడు అని అర్థం వస్తుంది. ఆ అంతర్భావిత అర్థాన్ని కనుక స్వీకరిస్తే అప్పుడు ఏమవుతుందంటే రెండు కర్మలు వస్తాయి, దాంట్లో ద్వికర్మకత్వం అనేది ఉంటుంది. దానికి ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. తస్మాత్ ధాతూనాం అనేకార్థత్వాత్ న్యర్థ అంతర్భావేనాపి ధాతోః వృత్తి. తస్మాత్ ధాతూనాం అనేకార్థత్వాత్, ఇది సిద్ధాంతం. ధాతూనాం అనేకార్థత్వం అనేది ధాతువులకు అనేక అర్థములు ఉన్నాయి కాబట్టి కేవలము ఇప్పుడు మనం అనుకున్నటువంటి అంతస్థిత ద్రవద్రవ్యానుకూల వ్యాపారము అని మాత్రమే దుహుధాతువుకి అర్థం కాకుండా ఈ నిజర్థమైనటువంటి దాన్ని కూడా ధాత్వర్థంగానే గ్రహించాలి.
అంటే ప్రయోజకకర్త అయినటువంటి వాడిని చెప్పడానికి నిచ్ ప్రత్యయం వస్తుంది. ఆ నిచ్ ప్రత్యయం లేకుండానే ఆ నిజర్థము కేవల ధాతువు కూడా చెప్పాలి. అలా ఎందుకంటే ధాతువునాం అనేకార్థత్వం ఉంది కాబట్టి నిజర్థ అంతర్భావేణాపి అంటే నిజర్థాన్ని లోపల ఇముడ్చుకున్నటువంటి దాన్ని ధాత్వర్థంగా స్వీకరించవచ్చు. ఎంత అర్థ అంతర్భావేణాపి ధాతో వృత్తి అంటే ధాతువు దాని ఎందు కూడా ఉంటుంది అని. అంటే ఆ అర్థ వృత్తి అంటే దాన్ని ఆ అర్థాన్ని చెప్పడానికి ప్రవర్తిస్తుంది అని అర్థం. అంటే ఏమిటి ఇప్పుడు ఇంతకు ముందు ఎలా అయితే ఆయన వెనకాల వాళ్ళు పరంపరా సంబంధేన పరంపరయా ధాత్వార్థ వ్యాపారాశ్రయత్వం ఉన్నప్పటికీ కూడా కర్తృత్వం ఉంటుంది అని చెప్పారు. అలా కాకుండా ఈయన ఏమంటున్నారంటే అక్కడ పరంపరా సంబంధం దగ్గర ఏం చెప్పారు? స్వాశ్రయ ప్రయోజకత్వ సంబంధేన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అన్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే ఆ నిజర్థము కూడా ధాత్వర్థమేనయ్యా, కాబట్టి ఇక్కడ పరంపరయా ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అనేది లేదు. ధాతువు యొక్క అర్థమే నిజర్థం యొక్క అంతర్భావితమైన అర్థం. కాబట్టి ఆ అర్థాన్నే స్వీకరించినప్పుడు తదాశ్రయత్వేన సాక్షాత్తు ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వేన గ్రామణికి కర్తృత్వం వచ్చేస్తుంది. అక్కడ పరంపరా సంబంధమైన కర్తృత్వం చెప్పవలసిన అవసరము లేదు అన్నారు. తస్మాత్ ధాతూనాం ఆ అనేకార్థత్వం స్వీకరించడం వల్ల కేవలము మనం అనుకునే ముందు చెప్పుకున్నటువంటి ధాత్వర్థమే కాకుండా ఈ ప్రయోజక కర్తృ నిష్టమైన వ్యాపారాన్ని కూడా ధాత్వర్థంగానే గ్రహిస్తాము. అప్పుడు ఇంకా సాక్షాత్ ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వమే గ్రామణికి ఉంటుంది. పరంపరా సంబంధేన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వాన్ని చెప్పవలసిన అవసరము లేదు అని. అకర్మక ధాతో నిజర్థాంతర్భావేణ వృత్తి కల్పనాయా సకర్మకత్వం ఇష్టం. అక్కడ దీంట్లో ఉన్న ఆపత్తి సకర్మకత్వ ఉచ్ఛేదాపత్తి అన్నారు కదా, ఇందాక అనుకున్నాం. అకర్మక ధాతు క్షిక్షయే అనేటువంటి ధాతు ఉంది. దీనికి అంతర్భావితని అర్థం కనుక తీసుకున్నట్టయితే సకర్మకం అవుతుంది. ఆ సకర్మకం అయినప్పుడు దానికి సకర్మకత్వం రావాలి అంటే అకర్మక ధాతువు సకర్మకంగా మారుతోంది అంతర్భావితని అర్థాన్ని స్వీకరించడం చేత. అలాగే ఇష్యతే చ అంతర్భావితన్యర్థత్వేన సకర్మకాణామపి ద్వికర్మకత. అకర్మకములకు సకర్మకత్వం వస్తోంది, సకర్మకములకు ద్వికర్మకత్వం కూడా వస్తోంది, అది కూడా ఇష్టమే. దానికి ఉదాహరణగా కుమార సంభవంలో శ్లోకం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అంతర్భావేణాపి ధాతోర్ వృత్తి అనేది ఆ ప్రయోగం సాధించడం కోసం చెప్పారు. యం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోక్తరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. ఇక్కడ సర్వశైలా మేరుణ పృథివీం దుదుహు మహౌషధీ దుదుహు. దుహధాతువు యొక్క ప్రయోగం. దుహధాతువుకి పరోక్షే లిట్, ప్రథమ పురుష బహువచనంలో దుదుహు అయింది. సర్వశైలా దుదుహు అంటే పర్వతములన్నీ ఈ భూమిని పితికాయి. ఏం పితికాయి అంటే అక్కడ భూమి నుండి పితికిన ఔషధులు, రత్నాలు, వాటన్నిటినీ భూమి నుండి పితికాయి అని చెప్పారు. ఇక్కడ శైలములకు వస్తుత ప్రయోజక కర్తృత్వం. ఈ ప్రయోజక కర్తృత్వం పరంపరా సంబంధముగా తీసుకోకూడదు. పరంపరా సంబంధేన సర్వశైలములకు ప్రయోజక కర్తృత్వం తీసుకున్నట్టయితే
భూమికి కర్మత్వం రాదు. ధరిత్రి అనే దానికి కర్మత్వం రాకపోవలసి వస్తుంది. అంచేది ఏం చెప్పాలి అంటే, ఎందుకంటే మేరుణ మేరవు స్థితే దోగ్ధరి దోహదక్షే అన్న, అక్కడ పితికేవాడు మేరు పర్వతం, అతడు పితుకుతున్నాడు. కాబట్టి వస్తుత ఈ పితకడము అనేటువంటి క్రియ ఏదో త్యాగానుకూలం లేదా విభాగానుకూల వ్యాపారమో దోధాతువుకి తీసుకుంటే అది మేరు పర్వతంలో ఉంది, ఇతనిలో లేదు. అదే కనుక సాక్షాత్తు కాకుండా పరంపరయా మనం తీసుకున్నట్టయితే, పరంపరయా శైలములు కర్త అయినట్టయితే ఆ అతని యొక్క వ్యాపారములో ఈ భూమి కర్మ అవుతుంది. ఎందుకంటే అతడు పెతకట్లేదు, అతని యందు ఆ క్రియ లేదు. అంచేత మనం కనుక ఇప్పుడు తదుక్తరీత్యా పరంపరా సంబంధాశ్రయేణ శైలానాం కర్తృత్వ ఉపపాదనే, పరంపరా సంబంధముకు శైలములు కర్త అని కనుక తీసుకున్నట్టయితే పృథివ్యాహ కర్మత్వ అనాపత్తి, పృథివికి కర్మత్వం రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఈ దుహధాతువుకి నిజంత అంతర్భావేణ ద్వికర్మకత్వాన్ని అంగీకరించాలి. ద్వికర్మకత్వము అప్పుడు తీసుకున్నట్టయితే ఏమవుతుంది, ఆ విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారం, దీనికి దోధాతువుకి అర్థం నిజంత నిజర్థం అంతర్భావేన చెప్పినప్పుడు, విభాగానుకూల వ్యాపారం అంటే ఈ ఓషధులన్నీ భూమి నుండి యువతలకి రావడం, పైకి తీసుకురావడం, అదే దోహన క్రియ ఇక్కడ. అంచేత ఈ విభాగానుకూల వ్యాపారము మేరు పర్వతంలో ఉంటే, తదనుకూల వ్యాపారము ఈ శైలములు పర్వతముల యందుంది. అంచేత ఈ విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారము అని కనుక చెప్పినట్టయితే అప్పుడు రెండు కర్మలు ఉంటాయి, ద్వికర్మకత్వం ఉంటుంది. విభాగానుకూల వ్యాపార అనే దాంట్లో విభాగాశ్రయత్వేన దానికి భూమికి కర్మత్వం వస్తుందన్నమాట. తదనుకూల వ్యాపారాశ్రయత్వేన వాళ్ళకి మేరు పర్వతం, తదనుకూల వ్యాపారము శైలముల్లో ఉంది. కాబట్టి ఇక్కడ విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారము అని చెప్పినప్పుడు కానీ భూమికి కర్మత్వం సిద్ధించదు. తస్మాత్ చేత ఈ పరంపరా సంబంధేన కర్తృత్వము అని చెప్పడము యుక్తము కాదు అని చెప్పారు. పరంతు యత్ర నిచః అభావేపి తదర్థ ద్యోతకమస్తి తత్రైవ, ఎక్కడైతే నిచ్చు లేకపోయినా అంతర్భావితన్యత్వం అనేది మనం అన్ని చోట్ల తీసేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడ తీసుకోవాలంటే ఎక్కడైతే నిచ్చు యొక్క ప్రయోగము లేకుండగా తదర్థము ద్యోతనవుతుందో అక్కడ మాత్రమే ఈ అంతర్భావితన్యర్థము అనే దాన్ని తీసుకోవాలి. అక్కడ ఏమిటి, దోగ్ధరి దోహదక్షే మేరవు స్థితవు అన్నారు. అక్కడ పితకడానికి సమర్థుడైనటువంటి మేరు పర్వతం ఉండగా అని, ఆ మేరు పర్వతం పితికేవాడు కాగా అని చెబుతున్నాడు. మేరు పర్వతం పితికేదైనప్పుడు శైలములు ఏమవుతాయి, ప్రయోజక కర్తలే అవుతాయి. ఎందుకంటే పితికేవి అవి కాదు, పర్వతాలు కాదు. కానీ ప్రయోగం ఏమనుంది, శైలాహ ధరిత్రీం దుదుహు అనుంది. పర్వతాలు ఆ భూమిని పితికాయి అని ఉంది. మరి ఇంక దోగ్ధావుడు మేరు పర్వతం దోగ్ధని చెబుతున్నాడు.
అంటే దోగ్ధ పితికేవాడు కానీ మేరు పర్వతాలు కాదు కదా, అది పర్వతాలు కాదు కదా. దోగ్ధ అంటే పితికేవాడు మేరు పర్వతం. ఇక్కడ తప్పనిసరిగా దుదుహు అనే దానికి కేవలము ఆ పితకడం అనే అర్థం కాకుండా పితికించడము అనే అర్థాన్ని చెప్పాల్సి వస్తుంది. అంటే అంతర్భావితన్యర్థం అనేది అక్కడ చెప్పడం తప్పనిసరి అన్నమాట. అలా అయితేనే ఆ శైలములు కర్త అవుతాయి, భూమి కర్మ అవుతుంది. అంచేదేమిటి అంతర్భావితన్యర్థము అనేది ఎక్కడైతే నిజర్థం నిచ్చు ప్రయోగం లేకుండగా నిజర్థం చెప్పాల్సిన అవసరం వస్తుందో అక్కడ ధాతువుకి అంతర్భావితన్యర్థము అని చెప్పాలి. అంటే అన్ని చోట్ల అలా చెప్పాల్సిన అవసరం లేదని. పరంతు యత్ర నిచహాభావేపి తదర్థద్యోతకం అస్తి తత్రైవ యథా ప్రకృతే పంచవిర్హలైరితి. అంటే ఇక్కడ కూడా 5 నాగళ్లతోటి దున్నుతున్నాడు అంటే ఆయన గ్రామం కరణంగానే దున్నడు కదా, ఎవరి చేతో దున్నిస్తున్నాడు. అంచేది ఇక్కడ ఏం చెప్పాలి, అంతర్భావితుని అర్థముగా దున్నిస్తున్నాడనే అర్థం తీసుకోవాలన్నమాట. అంచేది ప్రయోజక కర్తృనిష్టమైన వ్యాపారం కూడా ఇక్కడ ధాత్వర్థంగానే స్వీకరించేస్తాడు అనమాట. క్వచిత్తు ఏకాంతే తూష్ణీం ఆసీనత్వాదికం తద్యోతకం యదుతు యదితు ద్వితీయ కర్మరహితోపి తత్ర ప్రయోగః ఇష్టః తదా ప్రయోజక వ్యాపారస్యైవ ధాత్వర్థత్వమాశ్రిత్య సమాధేయః అని. కాబట్టి ఒక్కొక్క చోట అసాధారణముగా దానికి గమకం అంటే సూచించేటువంటిది అనమాట. ఏకాంతే తూష్ణీం ఆసీనత్వాదికం అంటే ఏమి పని లేకుండా కూర్చోవడం అనేది, ఏకాంతంలో తూష్ణీ ఉండడం. ఆ ఆసీనత్వాదికం తత్తు ద్యోతకం, ఈ అంతర్భావితన్యర్థాన్ని ద్యోతం చేసేటువంటిది. ఎదుదు ద్వితీయ కర్మరహితోపి తత్ర ప్రయోగ ఇష్ట, ద్వితీయ కర్మ లేనటువంటి దాని విషయంలో ద్వితీయ కర్మరహిత అపి అంటే ద్వితీయ కర్మ లేనటువంటి ధాతువు అయినప్పటికీ, దుహధాతువు అయితే ద్వికర్మక ధాతు అంచేది ఇబ్బంది లేదు. అయితే ద్వితీయ కర్మ లేనటువంటి ధాతువు కూడా తత్ర ప్రయోగ ఇష్ట చేత్, ఈ అంతర్భావితన్యర్థంలో నిజర్థంలో ప్రయోగము ఇష్టము కనుక అయినట్టయితే తదా ప్రయోజక వ్యాపారస్యైవ ధాత్వర్థత్వం ఆశ్రిత్య సమాధేయ, అప్పుడు ప్రయోజక వ్యాపారాన్ని కూడా ధాత్వర్థంలోనే స్వీకరించి సమాధానం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమిటనమాట, కేవలము బ్రాహ్మణీ పంచవిరలై కృషతి లేదా కర్షతి అనే ప్రయోగంలో కృషధాతువుకి కృష విలేఖనే ధాతువు కదా, కాబట్టి కేవలం విలేఖన మాత్రార్థం తీసుకోకూడదు. విలేఖన మాత్రార్థం తీసుకోకుండా కర్షణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఆయన చేస్తున్నాడు. అంటే ప్రయోజక వ్యాపారం అన్నమాట. పంచవీర్య అలై కర్షణాయ భక్త బీజ బలీవర్ధై ప్రతి విధానం కరోతి అని అర్థం. అంటే దానికి కావలసినటువంటి అదేదో నాగలి ఉండాలి, తర్వాత ఇదేమిటది ఎద్దులు ఉండాలి, తర్వాత ఆ విలేఖనం చేసి చల్లడానికి విత్తనాలు ఉండాలి. ఈ ఏర్పాట్లన్నీ ఆయన చేస్తున్నాడు. అంచేది ఈ కర్షణానికి కావలసినవి ఏవైతే ఉన్నాయో వాటన్ని ఏర్పాట్లు ఈయన చేస్తున్నాడు. కాబట్టి ప్రయోజకనిష్ట వ్యాపారాన్ని కూడా ధాత్వర్థంగా గ్రహించాలి. అప్పుడే కృషతి లేదా కర్షతి అనే ప్రయోగం కుదురుతుంది. కేవలం విలేఖన క్రియ మాత్రమే తీసుకుంటే విలేఖన క్రియ ఆయన ఎందు లేదు, అక్కడ కర్షకులు ఎందు. ఆ కర్షకులు ఎందున్న వ్యాపారాన్ని తీసుకుంటే బహువచనం వస్తుంది, కర్షతి అని ఏకవచనం చెప్పడానికి వీల్లేదు. అందుచేత ఇక్కడ ధాతూనాం అనేకార్థత్వాన్ని అంగీకరించేం కాబట్టి
కేవలము విలేఖనమనే అర్థాన్ని కాకుండా తదనుకూలమైన ఇతర ఏదైతే ఉన్నాయో బీజ బలీవర్తాది ప్రతి విధానానుకూల వ్యాపారం ఏదైతే ఉండదో అనురూపమైన ప్రతి విధాన రూపమైన వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కృషధాతు అర్థంగా గ్రహించాలి. అప్పుడు అవన్నీ చేస్తున్న వ్యక్తి గ్రామణి కాబట్టి అతనికి కర్తృత్వం రావడానికి అభ్యంతరం లేదు. అంతేగాని పరంపరయా ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వం కర్తృత్వం అనే మాటని అంగీకరించకూడదు. కర్తృత్వం అంటే ధాత్వర్ధ వ్యాపారాశ్రయత్వమే కర్తృత్వం, అంతే తప్ప ఇంకా దాన్ని పరంపరయా అని చెప్పడానికి వీలు లేదు. పరంపరయా చెబితే ప్రాబ్లం సమస్య ఏమిటో ఇందాక చెప్పారు కదా, ఏమిటంటే సకర్మకత్వ ఉచ్ఛేదాపత్తి అన్నారు. తర్వాత కర్తృత్వంచ వివక్షా నిబంధనం తేన స్థాల్యాది వ్యాపారస్య ధాత్వర్థత్వే స్థాళీపచతి ఇత్యాద్యపి తదుక్తం కారకే ఇతి సూత్రే భాష్యే స్థాళీస్థే యత్నే పచిన కథ్యమానే స్థాళీ స్వతంత్ర ఇది యత్నః వ్యాపారః. ఇంతకు ముందు కూడా మనకి ఇటువంటి ఈ భావంతో వచ్చింది. ఈ కర్తృత్వం అనేది వివక్షాధీనం అంటే ఏమిటి? ఆ ప్రధాన వ్యాపారంగా మీరు ఏదైతే భావిస్తున్నారో ధాత్వర్ధ ప్రధానంగా వ్యాపారాన్ని దేన్నైతే భావిస్తున్నారో అది ఎవరి యందు ఉందని భావిస్తున్నారో ఆ వివక్ష అన్నమాట. ఆ వివక్షను వాడి కర్తృత్వం వస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే స్థాళీ పచతి అని ప్రయోగం. అక్కడ పచధాతువు కేవలము అర్థం దేని చెబుతుంది? ఆ గిన్నె ఎందున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్నే పచధాతు అర్థంగా గ్రహిస్తారు. కాబట్టి పచధాత్వర్థ వ్యాపారాశ్రయత్వేన ఆ స్థాళీ కూడా కర్తృత్వం వస్తుంది. ప్రథమ విభక్తి లేదా తృతీయలో స్థాళ్యా పచతి అని కానీ ప్రథమ చేస్తే స్థాళీ కర్తృ ప్రయోగంలో స్థాళీ పచతి అని ప్రయోగం. ఈ రెండిట్లో ఏది కుదరాలన్నా స్థాళీకి కర్తృత్వం ఉండాలి. కర్తృత్వం ఉండాలి అంటే ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం ఉండాలి. ఇక్కడ ధాత్వర్థం ఏమిటి అంటే పచధాతువుకి సాధారణంగా మనం చెప్పే విక్లిత్యనుకూల వ్యాపారము అని చెప్పుకుండగా ఆ ఏదో ఆశ్రయానుకూల వ్యాపారం ఆ బియ్యం ఉండడానికి ఆ గిన్నె ఆధారం అవుతుంది కాబట్టి ఆ ఆశ్రయత్వ రూపమైన వ్యాపారాన్ని పచధాత్వర్థంగా తీసుకొని ఆ వ్యాపారాశ్రయత్వేన స్థాళీకి కర్తృత్వం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పారు. తేన స్థాళ్యాది వ్యాపారస్య ధాత్వర్థత్వే స్థాళీ పచతి ఇత్యాజవి. ఇంతకుముందు కూడా మనకు వచ్చింది కాష్టనిష్టమైనటువంటి జ్వలన వ్యాపారం విక్లిత్యనుకూల జ్వలనానుకూల వ్యాపారం అంతే. ఎందుకంటే మంట సరిగా మండకపోతే బియ్యం ఉడకవు కదా, అంచేత విక్లిత్యనుకూల జ్వలనానుకూల వ్యాపారం కాష్టములో ఉంది. దాన్నే పచధాత్వర్థంగా తీసుకుంటే అప్పుడు కాష్ట పచంతి కాష్టై పచ్యతే అనే ప్రయోగం కుదురుతుంది. అలాగే స్థాళీ విషయంలో కూడా తదుక్తం కారకే ఇది సూత్రే భాష్యే స్థాళీస్థే యత్నే పచినా కథ్యమానే. స్థాళీ యందున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని పచధాతువు యొక్క అర్థంగా స్వీకరిస్తే అప్పుడు స్థాళీ స్వతంత్ర. ఇప్పుడు స్థాళీ స్వతంత్రం అవుతుంది. ఇప్పుడు స్వాతంత్ర్యం అంటే ప్రధాన ధాత్వర్ధాశ్రయత్వం కదూ. ప్రధాన ధాత్వర్థం వ్యాపారం, ఆ వ్యాపారాశ్రయత్వం ఈ స్థాళీకి రావాలి. మామూలుగా చెప్పే విక్లిత్యనుకూల వ్యాపారము అని చెప్పినట్టయితే ఆ ఆశ్రయత్వం దీనికి ఉండదు. కాబట్టి ఇక్కడ పచధాతువుకి ఏమిటి? స్థాళీనిష్టమైనటువంటి ఆశ్రయానుకూల వ్యాపారం తండులానికి ఆశ్రయం అవుతుంది. అది కూడా విక్లిత్తికి దోహదం చేస్తుంది. ఉడకాలి అంటే ఇవన్నీ ఉండాలి. అంచేత విక్లిత్యనుకూల ఆశ్రయ రూపమైన వ్యాపారం ఏదైతే ఉందో
ఆ వ్యాపారము స్థాళి యందు ఉంది కాబట్టి దానికి ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వేన కర్తృత్వం వస్తుంది అని చెప్పారు. యత్న అదే స్థాళీస్థ యత్నే అన్నప్పుడు యత్న శబ్దానికి వ్యాపారము అని అర్థం. ఏవం ఏకస్య ఉపాధిభేదేన కర్తృత్వ కరణత్వ కర్మత్వాని భవంతి. కాబట్టి ఒకే దానికి ఉపాధిభేదేన మనం ఇక్కడ వ్యాపారాశ్రయత్వాన్ని తీసుకుంటే కర్తృత్వం, అలా కాకుండా వ్యాపారాశ్రయుడు చైత్రుని తీసుకున్నప్పుడు ఫలాశ్రయత్వేనా తీసుకుంటే దాని కర్మత్వం. తండులాహ పచ్యతే పచ్యంతే స్వయమేవా అని ప్రయోగం ఉందనుకోండి. తండులాహ పచ్యంతే స్వయమేవా అంటే బియ్యం వాటంతటవే ఉడికిపోతున్నాయని అర్థం. బియ్యం ఉడికిపోతున్నాయంటే ఎలా ఉడికిపోతాయి? మిగతా పనులన్నీ ఈయన చేయాలి. కానీ ఆ తండులముల ఎందున్నటువంటి ఆ గొప్పతనాన్ని మంచి, ఇప్పుడు మనం బజార్కి వెళ్ళి షాపుకి వెళ్ళి ఆ బియ్యాలు ఇవి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇది అబ్బాయి ఇట్టారంటే చాలా ఉడికిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని వాడు చెప్తాడు. అంటే ఉడకడం అనేది బియ్యంలో ఉండేటువంటి ఫలం అనమాట, ఆ క్రియ అనమాట. ఆ క్రియని ధాత్వర్థంగా విక్లేదన క్రియనే ధాత్వర్థంగా తీసుకుంటే తండులాలకి కర్తృత్వం వచ్చేస్తుంది. తండులాహ పచ్యంతే స్వయమేవ. అలా కాకుండా కాష్టములు, గ్యాస్ స్టవ్ ఉందనుకోండి, అబ్బో ఈ స్టవ్ చాలా మంచిదండి, లేకపోతే ఈ కుక్కర్ చాలా మంచిదండి అని చెప్పారు. అప్పుడు ఏమైంది? ఆ గ్యాస్ స్టవ్ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి అది ఉంటే అది వెలిగిస్తే చాలా దాని అంతటా అదే మండేస్తుందండి, లేకపోతే అదే వండేస్తుందండి అంటాడు. అంటే దాని యొక్క గొప్పతనం చెప్పడం కోసం, అతిశయాన్ని చెప్పడం కోసం అలా చెబుతుంటారు. అప్పుడు దాని యందు జ్వలన క్రియనే మనం ధాత్వర్థ వ్యాపారంగా గ్రహించి తదాశ్రయత్వేన కాష్టములకే కర్తృత్వం చెప్తున్నాం. మామూలుగా అయితే కాష్టములు కరణములు అవుతాయి. అంటే ఉపాధి భేదము చేత దానికి కర్తృత్వము, కర్మత్వము, కరణత్వము ఇలా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. ఏకం ఏవం ఏకస్యైవ ఉపాధిభేదేన కర్తృత్వ కరణత్వ కర్మత్వాని భవంతి. యథా ఆత్మానం ఆత్మనా హంతి ఇది తదుక్తం హరిణా. చూడండి, ఆత్మానం ఆత్మనా హంతి ఈ ప్రయోగం గురించి మూడవ వచ్చింది మనకి. ఎందుకంటే ఆత్మానం అనేది ద్వితీయ కర్మత్వం, ఆత్మనా తృతీయ. ఇక్కడ ఆత్మనా ఆత్మానం అంతి. ఎవరు అంతే అంటే కర్త ఎవరు? మళ్ళీ అంతే, అతడే కదా, ఆత్మే కదా. ధరణాకూల వ్యాపారాశ్రయత్వేన తాను కర్త అవుతాడు. ఆత్మానం అంతే అన్నప్పుడు ఉపాధి భేదం, అంటే శరీర ఉపాధిని గ్రహించినప్పుడు అది కర్మ అవుతుంది ఆత్మానం అని. మామూలుగా సూక్ష్మ శరీరాన్ని స్వీకరించి ఆ ఉపాధి భేదాన్ని లేదా బుద్ధిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గ్రహించి ఉన్నప్పుడు అది కర్త అవుతుంది. అలాగా ఆత్మానం అనేటువంటి ఒకే ఆత్మకి భేదం అనమాట. హంతి ఆత్మ ఆత్మానం ఆత్మన. చూడండి, ఒకే ఆత్మ, దానికి ఎలా చెప్పారు? ఆత్మ కర్త, ఆత్మనా కరణం, ఆత్మానం కర్మ. ఉన్నది ఒకటే ఆత్మ. ఆ ఆత్మకే కర్తృత్వం, కర్మత్వం, కరణత్వం మూడు కూడా ఉండే అవకాశం ఉంది. అదే ముందు వాక్యంలో దాన్ని సూచించే ఆ వాక్యం రాశారు. ఏకం ఏవం ఏకస్యైవ ఉపాధి భేదేన కర్తృత్వ కరణత్వ కర్మత్వాదీని భవంతి. ఇది ప్రసిద్ధమైన ప్రయోగమే, ఎవరో చేసింది కాదు. అందువల్ల ఏమిటి? దీనికి ఎలా కుదురుతుంది? మరి ఉన్నది ఒకటే ఆత్మ కదా, అదే కర్త, అదే కర్మ, అదే కరణం. ఆత్మను శబ్దానికి
ఒకటేమో జీవుడిగా అర్థం తీసుకున్నట్టయితే అది కర్త, రెండవది మనస్సుగా తీసుకున్నట్టయితే అది కరణం, మూడవది శరీరముగా ఉపాధిని తీసుకున్నట్టయితే అది కర్మ. కాబట్టి ఆత్మ ఆత్మన ఆత్మానం అంతి అనే ప్రయోగం కుదురుతుంది. అంటే ఉపాధి భేదం అంటే ఇది. ఒకటేమో ఆ జీవుడిగా, రెండవది సూక్ష్మ శరీరం మనస్సు, మూడవది స్థూల శరీరం. ఈ విధంగా మూడు ఉపాధి భేదం చేత ఆత్మశబ్దం చేత వ్యవహరింపబడుతున్నాయి. ఉపాధి అంటే ఏం గురుగారు? అంటే ఏదో ఒకదాన్ని ఆశ్రయించుకుని ఉండడం. దేన్ని ఆశ్రయిస్తామో అది ఉపాధి అవుతుంది. ఇప్పుడు వెండి గిన్నెలో గులాబీ పువ్వు పెట్టామనుకోండి, గిన్నె ఎర్రగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అది ఔపాధిక ఎరుపు అనమాట. ఆ పువ్వు తీసేస్తే ఎర్రదనం దానికి ఉండదు. అలాగే ఇప్పుడు మనం చూడండి, నేను అంటున్నాం. నేను అనేటువంటిది ఒక ఉద్దేశంలో ఈ శరీరాన్నే మనం నేను అని భావిస్తున్నాం. అలాంటప్పుడు నేను వెళుతున్నాను, నేను వస్తున్నాను, నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, నేను ఇలా చెప్తున్నాం. అప్పుడు శరీరమే నేననే భావం. అలా కాకుండా ఇది నా చెయ్యి, లేకపోతే ఇంకో ప్రయోగం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నేను వేరు, చెయ్యి వేరు. ఇంతకుముందు నేను వెళుతున్నాను, నేను కొడుతున్నాను అనేటువంటిప్పుడు శరీరాన్నే నేనుగా భావించాం. అలా కాకుండా ఇది నా చెయ్యి, ఇది నా కాలు అన్నప్పుడు ఏమైంది? నేను వేరు, ఈ కాలు వేరు. అప్పుడు ఏమైంది? నేను లోపల ఉన్నటువంటి జీవుడు ఉద్దేశంతో అనమాట. అలాగా ఈ ఆత్మని శబ్దాన్ని కూడా శరీరం అని, మనస్సు అని, జీవుడని, ఈ మూడు రకాలుగా కూడా భావిస్తాం అన్నమాట. బుద్ధేః ప్రతిభాస నానాత్వానురోధేన వివక్షయా భేద పరికల్పన. సరే, తర్వాత తదుక్తం హరిణ, దీనికి హరికారిక యొక్క ప్రమాణం కూడా చూపిస్తున్నారు. ఏకస్య బుద్ధ్యా అవస్థాభిః భేదే చ పరికల్పితే కర్మత్వం కరణత్వం చ కర్తృత్వం చ ఉపజాయతే. ఏకస్య ఒకే దానికి, బుద్ధ్యా అవస్థాభిః భేదే పరికల్పితే, మన బుద్ధి చేతను అవస్థాభి, బుద్ధి అవస్థాభి అంటే బుద్ధి సంబంధమైన అవస్థల చేత. అంటే బుద్ధి సంబంధమైన అవస్థ అంటే బుద్ధిలో మనం ఆ విధంగా గ్రహించడం అన్నమాట. దాని చేత భేదం పరికల్పింపబడినప్పుడు, అంటే భేదాన్ని మనం కల్పించినప్పుడు ఒకే దానికి కర్తృత్వము, కర్మత్వము, కరణత్వము సంభవిస్తాయి. యోపి నేరణౌ ఇత్యాదౌ భాష్యే శరీర ఆత్మ అంతరాత్మ ఇత్యాది భేద ఉక్త. ఇదే ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాము. శరీర ఆత్మ అంతరాత్మ. శరీరాన్ని ఆత్మ అనే అర్థంలో వాడతాం. ఆత్మ అంటే మనస్సుని ఆత్మ అనే అర్థంలో వాడతాం. అంతరాత్మ లోపల ఉండే జీవుడు, అతన్ని ఆత్మ అనే శబ్దం చేసి చెబుతున్నాం. అప్పుడు ఏమైంది? ఒకే ఆత్మన్ అనేటువంటి దాన్ని బుద్ధిలో భేదాన్ని కల్పించాం. బుద్ధిలో ఆత్మ అంటే శరీరము అని అనుకున్నప్పుడు అది కర్మయ్యి
ఆ కర్మత్వ వివక్షలో దానికి ద్వితీయ వచ్చింది. బుద్ధిలో ఆత్మ అంటే మనస్సు అని అనుకున్నప్పుడు దానికి కరణత్వం వచ్చి తృతీయ వచ్చింది. బుద్ధిలో అంతరాత్మ అని అనుకున్నప్పుడు దానికి కర్తృత్వం రావడం చేత ప్రథమ ఉన్నది. అంటే తాను తనచే తనను చంపుతున్నాడు. అంటే తెలుగులో చెబితే అన్ని తానే, తాను తనచే తనను చంపుతున్నాడు. ఈ తానంటే అన్ని తానులే, కానీ కర్తగా ఉన్న తానుకి అంతరాత్మర్థం, కరణంగా ఉన్న తానుకి మనస్సర్థం, కర్మగా ఉన్న తానుకి శరీరం అర్థం. కాబట్టి ఇది ఔపాధికమైన భేదం. అంటే శరీరమును ఆత్మగా భావిస్తే ఒకటి, మనస్సును ఆత్మగా భావిస్తే ఒకటి, పరమాత్మ జీవాత్మను ఆత్మగా భావిస్తే ఒకటి. ఇలా మూడు రకాలుగా బుద్ధి చేతనే మనం భేదాన్ని కల్పిస్తున్నాం. సోభి వ్యావహారికో బౌద్ధ ఏవేతి, ఇదంతా బౌద్ధ వ్యావహారికమే. ఎందుకంటే మూడు పదార్థాలు అక్కడ లేవు. భౌతికంగా మనం చూపించడానికి శరీరం అయితే భౌతికంగా కనబడుతుంది, కానీ మిగతా ఏమీ కనబడవు. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా బుద్ధి చేతనే కల్పింపబడుతోంది. అంతా బౌద్ధ వ్యవహారమే. బుద్ధ్యవస్థాభి ఇత్యుక్తం బుద్ధి కల్పిత అవస్థాభి ఇత్యర్థకం. బుద్ధ్యవస్థ అంటే బుద్ధి కల్పితమైన అవస్థ. బుద్ధి కల్పితమైన అవస్థ అంటే నానా రకాలుగా ప్రతిభాష భాషించడం అన్నమాట. ఒకసారి శరీరంగా, ఒకసారి సూక్ష్మ శరీరంగా, ఒకసారి ఆత్మ స్వభావంగా కనిపించడం, భావించడం. ఇంతవరకు కర్తృత్వాన్ని గురించి అయితే తృతీయ మనకి కర్తృకరణయోహ తృతీయ అని కదా. కర్తృర్థంలోనూ కరణార్థంలోనూ తృతీయ వస్తుంది అని చెప్పారు. కర్తృత్వ శక్తి గురించి ఇంతవరకు వివరించారు. అంటే కర్తృత్వం అంటే ఏమిటి, కర్తృత్వ శక్తి మత్ అని చెప్పారు. ఈ కర్తృత్వ శక్తి మత్ అంటే ఏమిటి అనే దాంట్లో వివరణ చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్ర్యం, ఈ స్వాతంత్ర్యం అనే దాన్ని నాగేశులు ప్రధానంగా ధాత్వర్థీయ కారక చక్ర ప్రయోక్తృత్వం, స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం అని ఆయన స్పష్టంగా దాన్ని నిర్వచించడం జరిగిందనమాట. ఇక కరణార్థంలో కూడా తృతీయ వస్తుంది కదా. ఇకపైన కరణత్వాన్ని గురించి చెబుతున్నారు. కరణత్వంచ కరణతా శక్తిమత్వం సాచ శక్తి యద్వ్యాపారావ్యవధానేన క్రియా నిష్పత్తి వివక్ష్యతే తన్నిష్ఠా. అంటే దేన్ని కరణంగా భావించాలి? మనకి కౌముదిలో సాధగతమం కరణం క్రియాసిద్ధౌ ప్రకృష్టోపకారకం కారకం కరణ సంజ్ఞం స్యాత్ అని చెప్తారు. క్రియ సిద్ధించడానికి మిక్కిలి ఉపకరించేటువంటి కారకం ఏదైతే ఉందో సాధనం, దాన్ని కరణము అని చెప్పారు. ఈ మిక్కిలి ఉపకరించడం అంటే ఏమిటంటే దేని వ్యాపారము తర్వాత వెంటనే ఫల నిష్పత్తి కలుగుతుందో దానిని కరణంగా భావించాలి. యద్వ్యాపారానంతరం క్రియా నిష్పత్తి, రామేణ బాణేన హతో వాలి అన్నప్పుడు హననం అంటే ఏదో ప్రాణత్యాగానుకూలో వ్యాపార అనుకోండి. పోనీ ప్రాణత్యాగము వాలి చేస్తాడు, తదనుకూల వ్యాపారము ఇక్కడ రాముల్లో ఉంది. ఎప్పుడు ఈ త్యాగము జరిగింది? బాణం తగిలిన వెంటనే ప్రాణత్యాగం జరిగింది. కొన్ని ప్రాణహాని అనుకూలం అనుకోండి. పోనీ ప్రాణత్యాగమును ప్రాణహాని. ఈ ప్రాణహాని ఎప్పుడు జరిగింది? బాణం తగిలినప్పుడు జరిగింది. కాబట్టి బాణంలో ఉన్న పని క్రియ జరిగిన వెంటనే ప్రధాన ఫలమైన హనన క్రియ అనేది
పూర్తయిందనమాట. అందుచేత సాచ శక్తి మామూలుగా దేనికైనా సరే ఆయా కర్మత్వం అంటే కర్మత్వ శక్తిమత్, కర్తృత్వం అంటే కర్తృత్వ శక్తిమత్ అని అర్థం. అలాగే కరణతాశక్తిమత్, కరణత్వం అంటే కరణతాశక్తిమత్వం, కరణత్వం. ఈ కరణతాశక్తి ఏమిటి? సాచ శక్తి యద్వ్యాపార అవ్యవధానేనా. ఇంకా ఆ వ్యాపారం జరిగే ఇంకో పనే ఉండదు, వెంటనే ఫల నిష్పత్తి వచ్చేస్తుంది అనమాట. యద్వ్యాపార అవ్యవధానేన క్రియా వివక్ష్యతే. ఈ హరణక్రియ పూర్తవడం అనేది దేంతో? ఆ బాణం తగలడంతో ఈ హరణక్రియ పూర్తయింది. కాబట్టి బాణంలో ఉన్న వ్యాపారం అనంతరము క్రియా నిష్పత్తిని భావిస్తున్నాం, కాబట్టి బాణం కరణమవుతోంది. తన్నిష్ట యద్వ్యాపారానంతరం క్రియా నిష్పత్తి జరుగుతుందో తన్నిష్టా శక్తి కరణత్వ శక్తి అనమాట. అంటే ఇక్కడ బాణనిష్ట వ్యాపారానంతరం ఈ హరణ క్రియా నిష్పత్తి జరుగుతోంది కాబట్టి బాణానికి ఈ కరణత్వం ఉంటుంది. అధికరణాది వ్యాపార అవ్యవధానేనాపి యదా క్రియా నిష్పత్తిర్వివక్ష్యతే తదా తేషామపి కరణత్వం ఇష్టమేవా. అంటే స్థాలి గిన్నె ఉందండి, ఆ గిన్నెలో బియ్యం ఉడకబెడుతున్నాం, అప్పుడు గిన్నె అధికరణం. వస్తుత అధికరణం అయితే స్థాల్యాం పచతి అన్నారు. అలా కాకుండా స్థాల్యా పచతి, దాన్ని కరణంగా కూడా భావించవచ్చు. అంటే ఏమిటి? ఆ గిన్నె యొక్క సానుకూలత అనమాట. అని కుక్కర్ తీసుకోవచ్చు మనం. వాడు ప్రెస్టేజ్ కుక్కర్, ప్రసిద్ధమైన కంపెనీ కదా, ఈ కుక్కర్ చాలా మంచిదండి, ఇలా పెడితే చాలా ఉడికిపోతుంది అన్నాడు. అంటే ఏమిటి? ఏదైతే గిన్నె ఉందో, కుక్కర్ ఉందో, అది వస్తుత అధికరణం బియ్యానికి. ఆ అధికరణమైన దాన్ని మనం దాని అతిశయాన్నో దాని గొప్పదనాన్నో భావిస్తున్నాం. భావించి దాంట్లో పెడితే చాలు వంట అయిపోయినట్టే అంటే ఉడకడానికి అది అంతలాగా సహకరిస్తోంది అనమాట. అంచేత విక్లిప్తి రూపమైన ఫలం ఏదైతే ఉందో, విక్లిప్తి అనుకూల వ్యాపారం క్రియ ఏదైతే ఉందో, అది దీని చేతనే సంపన్నమవుతోంది అని కనుక మనం భావించినట్టయితే స్థాళి కూడా కరణత్వాన్ని వివక్ష చేసి స్థాల్యా పచతి అని అనొచ్చు. అదే చూపిస్తున్నారు. అధికరణాది వ్యాపార అవ్యవధానేన, ఇది అధికరణం గిన్నె స్థాళి, కానీ దానిలో ఉన్న వ్యాపారము ఆ వ్యాపార అనంతరమే అవ్యవధానంగానే ఈ పచనక్రియ అవుతోంది అని అనుకున్నట్టయితే క్రియా నిష్పత్తిర్వివక్ష్యతే, క్రియా నిష్పత్తిని మనం వివక్ష చేసినట్లయితే తదా తేషామపి కరణత్వం ఇష్టమేవా, అప్పుడు వాటికి కూడా కరణత్వం ఇష్టమే. తదాహ హరి, వాక్యపదేయంలో భర్తృహరి చెప్పింది చూపిస్తున్నాడు. క్రియాయా పరినిష్పత్తి యద్వ్యాపారాదనంతరం వివక్ష్యతే యదా యత్ర కరణం తత్తదా స్మృతం. యద్వ్యాపారానంతరం అంటే దేని యొక్క వ్యాపారము తర్వాత అవ్యవధానంగా, అనంతరం అంటే అవ్యవధానం అన్నమాట. దేని యొక్క వ్యాపారంకి అవ్యవధానంగా క్రియాయా పరినిష్పత్తి, క్రియ యొక్క నిష్పత్తి, మనం పరినిష్పత్తి అంటే అక్కడ పూర్తి అవడం. అంటే బాణము యొక్క వ్యాపారం తర్వాత హరణక్రియ పూర్తయిపోయింది, బాణం వెళ్ళి గుచ్చుకున్నారు, ఆ గుచ్చుకోవడంతో ఈ అంతి అనే క్రియ సమాప్తి అయిపోయినట్టే. అంచేత క్రియాపరినిష్పత్తి అనేది దేని వ్యాపారం తర్వాత పూర్తవుతోందో, అవ్యవధానంగా పూర్తవుతోందో దాన్ని కరణంగా స్వీకరించాలి. వివక్ష్యతే యదా యత్ర అంటే ఎక్కడైతే, ఎప్పుడైతే దేని వ్యాపారం తర్వాత క్రియా నిష్పత్తి జరిగింది అని వివక్ష చేస్తున్నామో
దానికి కరణత్వము అని చెప్పారు. వస్తుతః తదనిర్దేశ్యం నహి వస్తు వ్యవస్థితం స్థాల్యాపచ్యత ఇత్యేష వివక్షా దృశ్యతే యతః. కాబట్టి ఏమన్నారంటే ఈ కరణత్వం అనేది ఇదే కరణము, ఇది కరణం ఇంకోటి కరణం కావడానికి వీలు లేదు అని నిర్దేశించి చెప్పడానికి లేదయ్యా అన్నాడు. రామేణ బాణేనాతో వాలి అన్నప్పుడు బాణం కరణమైంది అంటే బాణం వెళ్ళి గుచ్చుకోగానే హరణక్రియ జరిగింది కాబట్టి బాణానికి కరణత్వం వచ్చింది. అంచేత బాణం అటువంటిదే కరణము, ఇంకోటి కరణం కాదు అని చెప్పడానికి లేదు. మన వివక్షను బట్టి, ఏమిటి వివక్ష? దేని వ్యాపారం తరువాత ఆ క్రియ పూర్తయిందని భావిస్తున్నామో దానికి కరణత్వం వస్తుంది. అందువల్ల ఏమన్నారంటే వస్తుతః తద్ అనిర్దేశ్యం నహి వస్తు వ్యవస్థితం. అది ప్రస్తుతము అదే కారణంగా దాన్నే చెప్పాలి, ఇంకో దాన్ని చెప్పకూడదు అనేటువంటి వ్యవస్థ చేయడానికి లేదు. ఎందువల్ల లేదు అంటే స్థాల్యాపచ్యతే అనే ప్రయోగం కూడా. అంటే స్థాల్యా అంటే గిన్నె చేత వండబడుతోంది అని అర్థం. గిన్నె చేత వండబడ్డం అంటే అక్కడ ఆ స్థాలి అనేటువంటి దాని క్రియ వెంటనే, స్థాలిలో ఉన్న క్రియ అయిన వెంటనే ఈ పచన క్రియ పూర్తవుతోంది అని భావించడం చేత స్థాలిని కరణంగా వివక్ష చేశాం. అప్పుడు దానికి తృతీయ విభక్తి వచ్చింది అన్నమాట. స్థాల్యా పచ్యతే ఇత్యేషా వివక్ష దృశ్యతే యతః. ఆ ప్రయోగము అక్కడ స్థాళీకి కరణత్వ వివక్ష కనబడుతోంది. అందువల్ల ఫలానాది కరణంగానే ఉండాలి, ఇదే కరణము ఇంకోటి కరణం కాదు అని చెప్పడానికి వీలు లేదనమాట. కాబట్టి మనం ఈ కర్తృత్వ కరణత్వాది వ్యవస్థ వివక్షాధీనం. అంచేతే వివక్షాత కారకాణి భవంతి అనే మాట అందుకే. చైత్రోపచితి అన్నప్పుడు చైత్రుడు కర్త, అదే స్థాళీపచితి అంటే స్థాళీకర్త. అలాగే ఏథాపచంతి అంటే ఆ కట్టెలు కర్త. అంటే వివక్షను బట్టి వాటి కర్తృత్వం వస్తుంది. చైత్ర కాష్టైపచతి అన్నప్పుడు కాష్టములకి కరణత్వం అనమాట. కాష్టాన్ని పచంతి అనో కాష్టా పచంతి అనో అంటే అది కేవలము కాష్టములు కర్తగా వివక్ష చేయబడ్డాయి. అదే కాష్టములని చైత్ర కాష్టై పచంతి అన్నప్పుడు కాష్టములు కరణములు అవుతున్నాయి. అంచేత కారకములు వివక్షాధీనములు కాబట్టి దీన్నే కర్తగా చెప్పాలి, దీన్నే కరణము, ఇదే కర్మ అని చెప్పడానికి లేదు. మనం కర్త యొక్క చెప్పేవాడి యొక్క వివక్షని బట్టి ఉంటుంది. తర్వాత ప్రకర్ష కారకారాంతరాపేక్ష ఏవా. ప్రకర్ష అనే మాట ఎక్కడికి? ఇక్కడ ఇక్కడ ముందు వచ్చినాం. సరే చూడు. వివక్షతే ఇచ్చనేనా శ్లోకాల తర్వాత వచనం ఉంది. వివక్షతే ఇచ్చనేనా వివక్షైవ వ్యాకరణే అంగం న బాహ్య వస్తు సత్తా ఇత్యుక్తం. అక్కడ వివక్షా దృశ్యతే యతః పైన వివక్ష్యతే యదా యత్ర కరణం తత్తదా స్మృతం అనే చోట వివక్ష్యతే వివక్షింపబడుతోంది అన్నారు. అంటే వస్తుతః బాహ్య వస్తు నిష్టమైంది కాదు కర్తృత్వ కరణత్వాదులు ఏమి కూడా. ముందు బుద్ధిలో వివక్ష జరగాలన్నమాట. అంచేది వివక్షతే అనే చోట వివక్షైవ వ్యాకరణే అంగం న బాహ్య వస్తు
సత్తా, ఎదురుకుండా ఉన్న వస్తువు ఉండడము దాని యొక్క సత్త ప్రధానం కాదు, వివక్షే ప్రధానము. అంటే బుద్ధిలో వివక్ష చేయడమే ప్రధానం. దానివల్లే ఈ కర్తృత్వ కరణత్వాదులు నిర్ణయింపబడతాయి. అతయేవ దాత్రాద్యనాదరేణ బలస్య తత్వ వివక్షాయాం బలేన లునాతి ఇత్యాది భవతి. దాత్రాది అనాదరేణ, ఇప్పుడు చూడండి, ఏదో కొడవలతో గడ్డి కోస్తున్నాడు అనుకోండి. ఆ కొడవలు అంత పెద్దగా పదునైంది కాదు. పదునైంది కానప్పుడు ఏం చేస్తుందంటే ఇతడు కొంచెం బలం ఉపయోగించి పోయాలి. అంచేదేమిటి, దాత్రాలు నాతి, కొడవలి మంచిదైతే కోయడానికి బాగా ఉపకరిస్తుంటే దాత్రాలు నాతి. అదే అదంత పెద్దగా మంచిది కాదనుకోండి, అప్పుడు బలాన్ని ఉపయోగిస్తున్నాడు. అటువంటిప్పుడు దాత్రాది అనాదరేణ బలస్య తత్వ వివక్షాయాం, అక్కడ సాధనంగా బలాన్ని చెప్పినప్పుడు వివక్ష చేస్తే బలేన లునాతి అని ప్రయోగం. అంటే బుద్ధిలో ఉన్న వివక్షను బట్టి ఇక్కడ ప్రయోగం వచ్చిందనమాట. వస్తుతః కొడవలితో కోస్తాడు, ఈ కొడవలి సరిగ్గా పనిచేయట్లేదు, పదులు లేదు. అప్పుడేంటి, కొంచెం గట్టిగా శ్రమపడి కోయాల్సి వస్తుంది. కాబట్టి బలంతో కోస్తున్నాడు అని, అంచేత బలానికే అక్కడ కరణత్వ వివక్ష అనమాట. తదా వస్తుత ఇది, అందుకోసమే రెండవ దాంట్లో వస్తుతః తనర్దేశం అన్నాడు. యదవేవ వస్తు కరణమితి ననీమః. కాబట్టి ఇదే వస్తువు కరణము, ఇంకోటి కరణం కాదని, ఇదే వస్తు కర్మ, ఇంకోటి కర్మ కాదు అనే నియమం లేదు. నిశ్చిత అధికరణత్వాపి స్థాళీ తను తర కపాలత్వాత్ శీఘ్రతర పాక సాధనత్వేన అనుభవతి వైవక్షికం కరణత్వమితి తదర్థ. నాగేశ్వరుడు కూడా బాబు ఇంట్లో ఏమైనా వంట చేసుకు తిన్నాడో ఏమిటో. అక్కడ గిన్నె వస్తుతః బియ్యానికి అధికరణం, కానీ మనం చూడండి, దళసరి ఉన్న గిన్నె అయితే గమ్మును వేడెక్కదు, పలసగా ఉన్న గిన్నె అయితే తొందరగా వేడెక్కుతుంది. అలాగే కొన్నిటిలో ఆ వేడి ఎక్కువసేపు ఉంటుంది, కొన్నింటిలో ఎక్కువసేపు ఉండదు. ఇవన్నీ ఆ వాటి యొక్క గిన్నెలో ఉన్న విశేషాలు అన్నమాట. అంచేత ఆయన చెప్తున్నాడు చూడండి, తనుతర కపాలత్వాత్. ఆ కపాలము అంటే పూర్వకాలం కుండలతో ఉండేవారు కాదు, అది చాలా పలచగా ఉంది కుండ, తనుతరం బాగా పలచగా ఉంది, ఉండడం చేత శీఘ్రతర పాక సాధనత్వేన, అది మందంగా ఉంటే గమ్మును వేడెక్కదు, అప్పుడు తొందరగా బియ్యం ఉడకవు. అది పలచగా ఉండడం వల్ల తొందరగా వేడెక్కి బియ్యం గమ్మును ఉడుకుతున్నాయి. కాబట్టి స్థాళి ఎందున్నటువంటి ఈ తనుతరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని స్థాళియాపచితి అంటాడు, అంటే సాధనం. అంచేత వస్తుతః సాధారణ వ్యవహారంలో అధికరణముగా నిశ్చితమైనటువంటి స్థాళీని దాని యందున్నటువంటి గుణాతిశయం చేత కరణంగా వివక్ష చేస్తే తృతీయ విభక్తి వాడుతున్నాము. అదే ఇక్కడ చెప్పండి, నిశ్చిత అధికరణత్వాపి స్థాళీ. నిశ్చిత అధికరణం అని ఎందుకన్నారంటే సాధారణ వ్యవహారంలో ఇప్పుడు కూడా, ఎందుకంటే గిన్నె అనేది ఆ తండులములు ఉండడానికి ఆధారం కాబట్టి అది అధికరణం, అధికరణముగా అది నిశ్చితమే. అయినప్పటికీ తనుతర కపాలత్వాత్, అది చాలా పలచగా ఉండడం చేత శీఘ్రతర పాక సాధనత్వేనా, అది తొందరగా వంట అయిపోతుంది దానివల్ల. కాబట్టి తొందరగా ఉడకడం అనేటువంటి దానికి అది సాధనం అవడం చేత అనుభవతి వైవక్షికం కరణత్వం. కాబట్టి వివక్షతోటి దాన్ని కరణముగా మనం భావిస్తున్నాం. అది కరణత్వాన్ని అది అనుభవిస్తోంది అన్నాడు. అంటే వంట చేయడంలో చాలా సహకరిస్తోంది కాబట్టి దాన్ని కరణముగా మనం భావించి తృతీయ విభక్తి వాడుతున్నాము. అందుచేత పైన ఏమన్నారంటే వస్తుతః తదనిర్దేశం నహి వస్తు వ్యవస్థితం.
అని అనడానికి కారణం ఇది అని. ప్రకర్షశ్చ కర్తృపరాధీనస్యాపి న కరణాంతరాపేక్షః కింటు కారకాంతరాపేక్ష ఏవా. అంటే ఈ ప్రకర్ష దాని ఎందున్నటువంటి ఆ అతిశయాన్ని, గొప్పదనాన్ని మనం వివక్ష చేస్తున్నాం. అది కర్తృపరాధీనం. నా కరణాంతరాపేక్ష అంటే ఇది బాగుంటుంది అనేది కర్తృపరాధీనం. అంటే కర్తృనిష్టమైన బౌద్ధికమైన ఆలోచన. ఇది చాలా బాగుంది, ఇది మంచిది, ఇది దీనికి బాగా ఉపకరిస్తుంది అని అనుకోవడం కర్తృపరాధీనమైనటువంటి ప్రకర్ష. నా కరణాంతరాపేక్ష అంటే మరొక దానితో పోల్చి కాదు, మరొక కరణంతో పోల్చి ఈ కరణం మంచిది అనుకోవడం కాదు. కింటు కారకాంతరాపేక్ష ఏవా. ఇక్కడ ఏమిటంటే ఏదో ఆ గిన్నె కంటే ఈ గిన్నె కంటే మంచిది అని ఆ గిన్నెకి కరణత్వాన్ని చెప్పట్లేదు. కారకాంతరాపేక్షయ అంటే ఏమిటి? అక్కడ కట్టెలు మండుతున్నాయి, అవి కరణములు. కాష్టవి పచంతి అనాలి. కరణములైన కట్టెల అపేక్షయ ఈ గిన్నె బాగా ఉపకరిస్తోంది అంటే మంట పెద్దగా లేకపోయినా గిన్నె గమ్మును వేడెక్కి వంట అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? గిన్నె యందున్నటువంటి అతిశయత్వాన్ని గ్రహిస్తున్నాడు. యదపేక్షయ ఈ వస్తుతః కరణములుగా భావించేటువంటి కాష్టముల అపేక్షయ గిన్నె యందు ఆ సాధనత్వాన్ని ఆయన భావించాడు. కాబట్టి గిన్నెకి కరణత్వాన్ని తృతీయ విభక్తి చెబుతున్నాడు అనమాట. కారక సామాన్యవాచిన సాధక శబ్దాత్ ఉత్పద్యమానేన తమప తతయేవ ప్రకర్ష లాభాత్. అంటే కరణము అన్నప్పుడు లక్షణం చెప్పినప్పుడు ఏం చెప్పారంటే సాధక తమం కరణం అన్నారు. సాధక తమం. సాధక తమం అండం ఎందుకండి? సాధకము అంటే సరిపోతుంది కదా. ఈ ప్రకర్షశ్చ అనే మాట అందుకు వాడారు. ఇక్కడ మూలంలో ప్రకర్ష అనే మాట లేదు, ఇంతకు ముందు వాక్యంలో. లేకపోయినా ప్రకర్ష అని ఎందుకు ప్రారంభించారంటే సాధక తమం కరణం అని అంటున్నాం కదా. ఈ తమప్ అనేది అతిశాయినే తమవిష్టనవు అని. అతిశయార్థంలో తమప్పు ఇష్టం ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి అతిశయేన సాధకం సాధక తమం అంటే మిక్కిలి సాధకమైనది అని. సాధకం అంటే చాలు కదా, సాధక తమం అండం ఎందుకయ్యా అంటే చెబుతున్నారు. కారక శబ్దమే సామాన్యవాచిన, కారక సామాన్యవాచిన సాధక శబ్దాద్ ఉత్పద్యమానేన తమప తతయేవ ప్రకర్ష లాభాత్. మామూలుగా కారకములన్నీ సాధకములే, కారకములన్నీ సాధకములే. కారక సామాన్యవాచకములుగా సాధక శబ్దాన్ని చెప్పచ్చు. ఎందుకంటే కాష్టములు సాధకములు, గిన్నె సాధకము, తండులములు సాధకములు. అంటే వంట అవ్వాలి అంటే పచనానుకూల విక్లిత్యానుకూల వ్యాపారము అంటే వంట అనే క్రియ అవ్వాలి అంటే ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ సాధకములే. కాష్టములు సాధకమే, గిన్నె సాధకమే, ఇదేమిటిది తండులములు సాధకమే. అవి లేదే వంట లేదు కదా. అయితే ఇది సాధక శబ్దము కారక సామాన్యంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఏమిటి? సాధక తమం. అతిశయార్థంలో తమ ప్రత్యయాన్ని చేసి ఆ సాధక తమం అయినదే కరణము అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గిన్నె లేకపోయినా వంట అవ్వదు, సరే బియ్యం లేకపోతే అసలు అవే అవ్వదు.
వంట అనేదే లేదు, కాష్టములు లేకపోతే అవదు. అయితే ఈ మూడిటిలో ఏది అంటే మనం ఏం చెప్తున్నాము? ఆ ఉడకడానికి ప్రధానంగా మండవలసినటువంటివి కాష్టములు కాబట్టి, కాష్టములు బాగా మండితే ఉడకడం అనేది పూర్తవుతోంది కాబట్టి కాష్టములను అని సాధకతమంగా వివక్ష చేశాం. కాబట్టి ఈ సాధకత్వం అనేది ఇతర కారకాపేక్షయ ప్రకర్షత్వం అన్నమాట. ఈ ప్రకర్షత్వం అనేది దేన్ని బట్టి అంటే ఇతర కారకముల కంటే, అంటే తండూరముల కంటే, గిన్నె కంటే ఇది ఎక్కువ ఉపకరిస్తోంది కాబట్టి సాధకతమంగా కాష్టములు గ్రహించాం. ఎప్పుడైతే గిన్నెని మనం సాధకతమంగా వివక్ష చేస్తామో, అంటే ఉన్న కట్టెల కంటే కూడా గిన్నె చాలా మంచిది, పలచగా ఉంది, తొందరగా వేడెక్కి వంట అయిపోతుంది అని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు అధికరణంగా ఉన్నటువంటి గిన్నె కరణంగా మారిపోతుంది, సాధకతము అయిపోతుంది. అప్పుడు తృతీయ వస్తుందన్నమాట. అంచేది ఈ ప్రకర్ష అనేది ముందు చెప్పింది కర్తృపరాధీనస్యాపి, ఇది కర్తృపరాధీనం అయినప్పటికీ నా కరణాంతరాపేక్ష, ఇది మిగతా కరణములతోటి అపేక్షతో చెప్పలేదు. దేని దృష్టితోటి? కారకాంతరాపేక్ష. అక్కడ ఉన్నటువంటి క్రియకు సంబంధించి ఇతర కారకములు ఏవైతే ఉన్నాయో ఆ ఇతర కారకాపేక్షయ ఇది ప్రకర్ష, ఇది ఎక్కువ ఉపకరిస్తోంది కాబట్టి దానికి కరణత్వాన్ని వివక్ష చేశాం. అతయేవ అశ్వేన పథా దీపికయా వ్రజతి ఇది వదతి. ఇక్కడ చూడండి, అశ్వేన పథా దీపికయా వ్రజతి ఇది భవతి. ఆయన మూడు కూడా పథా గచ్చతి అంటే మార్గం ద్వారా వెళుతున్నాడు. పథ వ్రజతి, వ్రజతి అన్న గచ్చతి అన్న ఒకటే. పథా గచ్చతి, అశ్వేన గచ్చతి, దీపికయా గచ్చతి. ఇక్కడ మూడు కరణములే. మార్గము, సరైన మార్గం లేకపోతే వెళ్ళడం కుదరదు, చీకట్లో అయితే వెళ్ళడం కుదరదు, అంచేత లైటు, వెళ్ళడానికి తొందరగా వెళ్ళడానికి గుర్రం. అంచేత మూడిటి యందు కరణత్వాన్ని వివక్ష చేసి అశ్వేన పథా దీపికయా వ్రజతి అన్నారు. మామూలుగా అయితే పథ అని కాకుండా పథి, మార్గంలో వెళుతున్నాడు అన్నారు. అంటే మార్గం బాగుంది కాబట్టి పథ అన్నారు. అంటే వెళ్ళడానికి ఈ మూడిటిని ఉపకరిస్తున్నాయి అనే ఉద్దేశంతో మూడిటికి కూడా కరణత్వాన్ని వివక్ష చేసి తృతీయ విభక్తి చెప్పారనమాట. పంథాః అపి సాధుశ్చోరాద్యుపద్రవ రహితః, అలాగే దీపికాపి తమః సంహితం ఆలోకేన నిర్భత్సయంతి ప్రతిపద్యతే సాధనాంతరేభ్యః అతిశయిత్వం ఇది. అలాగే అశ్వః దేశాంతర ప్రాప్తౌ కర్త్రాద్యపేక్షయా ప్రకృష్ట ఉపకారకః. మొత్తం మూడు కూడా ఇక్కడ కరణములుగా వివక్ష చేయబడ్డాయి. అంటే వెళ్ళడం అనే క్రియ జరగడానికి, బాగా జరగడానికి ఈ మూడు ఉపకరిస్తున్నాయి అని కర్త యొక్క భావన బుద్ధిలో. ఆ భావన ఉండడం చేత మూడిటికి కూడా కరణత్వం చెప్పాడు. అంచేత ప్రయోగం ఎలా ఉంది? అశ్వేన పథా దీపికయా వ్రజతి. అశ్వేన వ్రజతి, అశ్వము, మార్గము, దీపం, ఈ మూడు కూడా వెళ్ళడానికి బాగా ఉపకరిస్తున్నాయి, ప్రకృష్టోపకారకత్వం అని చెప్పడం చేత మూడిటికి కూడా కరణత్వము తృతీయ విభక్తి వాడారు. కరణం తృతీయార్థ ప్రకృత్యర్థస్య తత్ర అభేదేన అన్వయః. ఇక్కడ కరణత్వము, కరణత్వ శక్తి మత్ అని చెప్తున్నాం కదా. ఈ తృతీయార్థమేమో కరణం, ప్రకృత్యర్థముతోటి దానికి అభేదేన అన్వయం. అంటే అశ్వేన అంటే అశ్వాభిన్న
సాధనేనా అని అర్థం అన్నమాట. తస్య చ స్వనిష్ట వ్యాపార అవ్యవహిత ఉత్తర ఉత్పత్తికత్వ సంబంధేన ధాత్వర్థే అన్వయః ఇత్యేకే. అలాగే దానికి అంటే ఇక్కడ మరొక అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రారంభించారు. ఇది మీమాంసకుల యొక్క మతమ అభిప్రాయం అన్నమాట. ఆ మీమాంసకుల కోసమే కౌండభట్ట, సరే, కౌండభట్టుని యొక్క అభిప్రాయం. తస్య చ స్వనిష్ట వ్యాపార అవ్యవహిత ఉత్తరోత్పత్తికత్వ సంబంధేన ధాత్వర్థే అన్వయః ఇత్యేకే. కొంతమంది అన్నారు అంటే కరణమేమో తృతీయకర్థము, ప్రకృత్యర్థానికి దానికి అభేదాన్వయము. ఈ తృతీయాంతమైన దీనికి వ్యాపారంలో ఉత్తరకాలిక కార్యోత్పత్తి క్రియ నిష్పత్తి అని చెప్పాం కదా. అంటే స్వనిష్ట వ్యాపార అవ్యవహితం, కరణములో ఉన్న వ్యాపారానికి అవ్యవధానంగా వెంటనే క్రియా నిష్పత్తి. అంటే అవ్యవహిత ఉత్తర ఉత్పత్తికత్వ సంబంధేన, అవ్యవధానంగా వెంటనే ఫల నిష్పత్తి కలగజేస్తోంది. ఆ సంబంధము చేత దీనికి ధాత్వర్థంలోకి తృతీయాంతానికి అన్వయము అని చెప్పారు. ఇది ఏకే కరణబాణీయో వధ ఇది బాణకరణక ఇది వా అర్ధ ఇది తత్వం. అప్పుడు అక్కడేమిటది, బాణేన హతోవాలి అన్నాం అనుకోండి. అప్పుడు బాణమేమో కరణం కాబట్టి కరణబాణీయ, కరణమైన బాణానికి సంబంధించిన వధ లేదా బాణకరణకమైన వధ అని అర్థం వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అలాగే అత్ర బహవః, ఇది వైయాకరణంలోనే దీక్షిత కౌండభట్టాదుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఏమిటి, కరణం తృతీయార్థ ప్రకృత్యర్థస్య తత్ర అభేదేనన్వయః అనేటువంటి మాట వైయాకరణంలోనే దీక్షితులు, దానికే కదా వ్యాఖ్యానం ఇదంతా కూడా. అంచేత దీక్షితులు గారు కౌండభట్టుడు వారి యొక్క భూషణసారం కౌండభట్టుడు రచించింది, వారి యొక్క అభిప్రాయం. తర్వాత ఇతరుల యొక్క శాస్త్రకారుల యొక్క అభిప్రాయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. అత్ర బహవః, ఇది మీమాంసకుల యొక్క అభిప్రాయం అంట. కరణస్య వ్యాపార ఏవ అన్వయః, వ్యాపారే ఏవ అన్వయః న ఫలాంశే. కరణము వ్యాపారమునందే అన్వయిస్తుంది, న ఫలాంశే, ఫలాంశమునందు కరణానికి సంబంధము లేదు. శబ్దశక్తి స్వభావాత్, శబ్దానికి అటువంటి శక్తి, శబ్దశక్తి యొక్క సహజమైనటువంటి శబ్దశక్తి వల్ల, అయితే శబ్దశక్తి యొక్క స్వభావం వల్ల ఈ కరణం అనేది, ఎందుకంటే దీనివల్ల ఆ వ్యాపారం జరుగుతోంది కాబట్టి, బాగా జరుగుతోంది కాబట్టి కరణానికి వ్యాపారం నందే అన్వయం కానీ ఫలంతో సంబంధము లేదు. అతయేవా ఉద్భిదా యజేత ఇత్యాదో మత్వర్థ లక్షణాభియా నామధేయత్వం సిద్ధాంతితం. ఉద్భిదా యజేత పశుకామ అనేటువంటి చోట మీమాంసకులు వాళ్ళ యొక్క పద్ధతిలో ఏం చెప్పారంటే, ఈ ఉద్భిద యజేత అన్నప్పుడు ఉద్భిన్నామక యాగేన ఇష్టం భావయేత్ అని అర్థం చెబుతారు. ఉద్భిద యజేత పశుకామ అన్నప్పుడు ఉద్భిన్నామక యాగేన ఇష్టం భావయేత్ అని వాళ్ళు అర్థం చెప్తారు అన్నమాట. అక్కడ అల్లా ఎందుకు చెప్పారంటే మత్వర్ధ లక్షణ బియా, మత్వర్ధం అంటే ఉద్భిత్ అంటే సరిపోదు. ఆ ఉద్భిత్తు, ఉద్భిత్ అంటే మామూలుగా అంకురము అని అర్థం. అసలు
అక్కడ ఉద్భిత్తు కలిగిన దాన్ని, ఉద్భిత్తు అని కాకుండా ఆ ఉద్భిత్తు కలిగినటువంటి దానిని అని అర్థం చెప్పాలి. మధుబాది ప్రత్యయానాం సాధుత్వ బోధక వ్యాకరణేన తత్ర అర్థే ప్రకృతి ప్రయోగస్య అసాధుత్వ బోధనాత్ మత్వర్థ లక్షణాన్ని. మత్వర్థం అంటే మతుపు ప్రత్యయార్థం. మతు ప్రత్యయం అంటే అది కలిగినది అని అర్థం. ఉద్భిత్తు కలిగినటువంటి యాగము అని చెబితే మత్వర్థ లక్షణ చెప్పవలసి వస్తుంది. ఆ మత్వర్థాన్ని అంటే అలా చెప్పడానికి, మత్వర్థమందు లక్షణ చెప్పడానికి వ్యాకరణం అంగీకరించదు అనే భీతితోటి వాళ్ళు ఏం చెప్పారట, అనేది ఉద్భిత్ అనే యాగము అని చెప్పేశారు. అంటే మత్వర్థ లక్షణ బియా ఉద్భిత్ అంటే నామధేయత్వం సిద్ధాంతితం, ఉద్భిన్నామక యాగేన అని వాళ్ళు అర్థం చెప్పవచ్చు. అన్యథా వ్యాపారం ప్రతి కరణత్వేన అన్వితే ధాత్వర్థ ఫలాంశే కరణత్వేన అన్వయోవత్తౌ లక్షణాయ అప్రసంగ ఏవా. ఇప్పుడు ఉద్భిద యాగం ఎందుకు చేస్తారంటే మంచి పంటలు పండడానికి చేస్తారండి. మంచి పంటలు పండడానికి చేసేటప్పుడు యాగంలో ఫలమునకు సాధనము ఉద్భిత్ అవుతుంది. అంటే అంకురములే కదా, ఆ బీజాలు నాటితే అంకురాలు వస్తాయి. అంచేత ఆ అంకురములు ఫలానికి సాధనములే అవుతున్నాయి కాబట్టి ఉద్భిదాన్ని తృతీయ సరిపోతుంది కరణత్వేన. కాబట్టి వ్యాపారం ప్రతి కరణత్వేన అన్విత, వ్యాపారం గురించి అంటే వ్యాపారములో అంటే క్రియలో కరణముగా అన్వయించినటువంటిది. అది ధాత్వర్థమైన ఫలాంశమునందు కూడా కరణత్వేన అన్వయము కుదిరినట్టయితే అసలు లక్షణ చెప్పాల్సిన అవసరమే లేదు. ఉద్భిత్తు కలిగినటువంటిది ఉద్భిత్తు. ఉద్భిత్తు అంటే ఆ అంకురములను అర్థం వస్తాయి. ఉద్భిత్తు కలిగినటువంటిది అనేటువంటిది ఏంటంటే అంకురము కలిగినటువంటి ఆ కార్యక్రమం అంతా వ్యవసాయం అంటారు. ఇది ఫలాంశములో కనుక అన్వయించే మాట అయితే, కరణము ఫలాంశములో అన్వయిస్తే అక్కడ యాగం నిష్పన్నమైనటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలమునకు ఈ ఉద్భుత్తులు సాధకములే అవుతున్నాయి. పంట పండాలంటే పంటకి ఈ ఉద్భిత్తులు ఈ అంకురములు సాధకములే అవుతున్నాయి. అటువంటిప్పుడు ఫలాంశమునందు దీని అన్వయాన్ని అంగీకరిస్తే ఆ లక్షణ కోసం భయపడి ఉద్భిత్ అనే పేరు కలిగిన యాగము అని చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు లక్షణ ఆశ్రయించకుండా ఉద్భిన్నామక యాగము అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ కరణము వ్యాపారములో అన్వయిస్తుంది కానీ ఫలాంశములో అన్వయించదు. ఎందుకంటే ఫలాంశములో అన్వయిస్తే వాళ్ళు అసలు లక్షణ గురించి ఆలోచించవలసిన పనే లేదు. వాళ్ళు లక్షణ గురించి ఆలోచించి భయపడి ఉద్భిన్నామక యాగము అని సిద్ధాంతం చేయడం జరిగింది. అంచే దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది అంటే ఈ కరణం అనేది వ్యాపారాంశములోనే అన్వయిస్తుంది కానీ ఫలాంశములో అన్వయించదు అని కొంతమంది అంటే మీమాంసకుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఫలేపి అతయేవా సోమేన యజేత ఇత్యాదౌ ఛాందసి మత్వర్థ లక్షణ ఇది మీమాంసకా. ఇక్కడ అలా చెప్పి సరే వాళ్ళు ఉద్భిన్నామక యాగేన ఇష్టం భావయేత్ అన్నారు. అక్కడ మత్వర్థ లక్షణ కలగాలి, మత్వర్థ లక్షణం చెబితే ఇబ్బంది ఏమో అనుకుని ఉద్భిత్ అనే యాగం పేరుగా తీసుకుని అక్కడ నిర్వహించారు. సోమేన యజేత దగ్గర ఏం చేశారంటే సోమేన అనే తృతీయ, సోమేన యాగం యాగేన స్వర్గం భావయేత్ అని అన్నట్టయితే సోమేన యాగం, సోమం చేత యాగం చేయాలి, యాగము చేత స్వర్గం అన్నాడు.
అప్పుడు ఏమవుతుంది, రెండు వాక్యాలు అయితే వాక్య భేదము అనే దోషం వస్తుంది. దాన్ని నివారించడం కోసం ఏం చేశారంటే సోమ విశిష్ట యాగేన, సోమము అనే శబ్దము చేత సోమవత్, సోమవతా యాగేన ఇష్టం భావయేత్ అని వాడు, అదే స్వర్గం భావయేత్. సోమవతా యాగేన అని, సోమము అనే శబ్దానికి, సోమం అంటే ఆ సోమలత, ఆ సోమము అనే అర్థానికి శబ్దానికి సోమవత్తు అని అర్థం చెప్పారు. అంటే మత్వర్ధలు, మత్వర్థమే, అది కలిగినది అని అర్థం. అప్పుడు మత్వర్ధ లక్షణ ఆశ్రయించారు. అంటే సోమపదానికి సోమవత్తు యందు లక్షణ చెప్పాలి. అది ఇబ్బందే. అయితే అక్కడ ఏం చేశారు వాళ్ళు, ఛాందసి మత్వర్థ లక్షణ. ఎందుకంటే సర్వే విధయ ఛందసి వికల్పంతే. వ్యాకరణ శాస్త్రం ఏం చెప్పినా సరే అది వేదమునందు వికల్పమే. అంటే ఆ విధులన్నీ వేదములో ఉన్న భాషలో తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. నియమాలన్నీ వికల్పం అక్కడ వేదిక భాషలో. ఎందుకంటే ఈ వ్యాకరణానికంటే ఎప్పుడో ముందే వైదిక భాష ఉన్నది. అందుచేత తర్వాత వచ్చినటువంటి వ్యాకరణం ద్వారా మనం వైదిక భాషను సంస్కరించడం అనేది సాధ్యం కాదు. అందుచేత ఏమన్నారంటే వ్యాకరణం చెప్పేటువంటి నియమాలన్నీ కూడా వైదిక భాషలో వికల్పము అని చెప్పేశారు. అలా అంగీకరించారు. అంచేతనే ఎక్కడైనా మనకి వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు కనపరిస్తే వాటిని ఛాందసం, ఆర్షం అంటూ ఉంటారు. ఇప్పుడు రామాయణము లేకపోతే మహాభారతం ఇత్యాదుల్లో ఏవైనా ప్రయోగాలు ఉన్నాయనుకోండి, పాణిని వ్యాకరణానికి లొంగనివి, వాటిని ఏం చేస్తారంటే ఆర్ష ప్రయోగాలు అని అంటారు. అలాగే వేదములో ఉన్న ప్రయోగాల్ని ఛాందసము అంటారు. ఛందస్సు అంటే అక్కడ వేదం అని అర్థం. మనం మామూలుగా పద్యాలకి చెప్పుకునే లక్షణం ఛందస్సు ఉంది, అది కాదు. అందుచేత ఇక్కడ సోమేన పదానికి సోమవత్తు ఎందు లక్షణ చెప్పాలి. అలా లక్షణ చెప్పడం అనేది వ్యాకరణ విరుద్ధం కావచ్చు, కానీ ఛాందసం అది పనికొస్తుంది అనమాట. వ్యాపారే తదన్వయేతు ఫలస్య కరణత్వేన అన్వయాత్తు ఉత్పత్తి శిష్ట కరణావరుద్ధే కరణాంతరస్య అన్వయ అయోగ్యతయా సా ఆవశ్యకీతి వదంతి. అక్కడ ఏమిటంటే వ్యాపారే తదన్వయే, కరణము వ్యాపారములో అన్వయిస్తుంది. ఫలస్య కరణత్వేన అన్వయాత్తు, ఫలము కూడా కరణముగా, ఫలమునందు కూడా కరణముగా అన్వయించినట్టయితే ఫలస్య కరణత్వేన అన్వయాత్తు ఉత్పత్తి శిష్ట కరణావరుద్ధే కరణాంతరస్య అన్వయయోగ్యతయా. ఇప్పుడు ఇక్కడ ఫలము స్వర్గం, స్వర్గానికి యాగం, ఆ యాగము సోమము చేత చేస్తారు. కాబట్టి ఈ యాగక్రియ జరగడానికి సోమం ఉపయోగిస్తోంది, యాగమేమో ఫలానికి ఉపకరిస్తోంది. ఈ సోమాన్ని సోమేన యజేత కాబట్టి సోమము క్రియలో, యాగక్రియలో కరణముగా వ్యాపారే తదన్వయేంటి, వ్యాపారమునందు సోమము అన్వయిస్తోంది. అన్వయించిన తర్వాత వ్యాపారే తదన్వయేతు ఫలస్య కరణత్వేన అన్వయాత్తు ఉత్పత్తి శిష్ట కరణ అవరుద్ధే. ఇప్పుడు రెండు కరణములు అవుతాయి. ఎలాగా, సోమమేమో యాగం చేయడానికి కరణము, యాగమేమో
ఫలం రావడానికి కారణం. యాగేన స్వర్గం భావయేత్ అంటే స్వర్గం అనేది యాగం వల్ల స్వర్గం వస్తుంది. సోమం చేత యాగం చేయాలి. కాబట్టి సోమేన యాగేనా అంటే కుదరదు. అంచేత సోమవత యాగేనా అని రెండింటిని కరణంగా అన్వయించడం కుదరదు. కాబట్టి క్రియలో సోమమేమో కరణంగాను, మళ్ళీ ఫలంలో యాగం కరణంగాను, ఇట్లా రెండింటిని కరణంగా అన్వయించడము కుదరదు. కాబట్టి కరణాంతరస్య అన్వయ అయోగ్యతయా ఒక కరణం అన్వయించాక మరొక దాన్ని కరణంగా అన్వయించడం యుక్తం కాదు. కాబట్టి సా ఆవశ్యకి, సా అంటే మత్వర్త లక్షణ, ఆ మత్వర్త లక్షణ అవసరము అని వాళ్ళు భావించారు. ఇది వదంతి. ఎందుకంటే ధాత్వర్థం యాగమేమో యాగేన ఇష్ట స్వర్గం భావయేత్ అని యాగమేమో కరణంగా భావిస్తున్నాం. మళ్ళీ సోమేన యాగం అన్నప్పుడు సోమాన్ని కరణంగా భావిస్తున్నాం. అంచేత రెండింటినీ ఒకే దాంట్లో ఇక్కడ ఉన్న వాక్యం సోమేన యజేత అనేది. అందుచేత సోమేన యాగేన ఇష్టం భావయేత్ అంటే రెండు కరణాలు ఉంటాయి. ఆ రెండు కరణములు అన్వయించడం కుదరదు. అంచేత ఏం చేయాలి? సోమవత యాగేనా అని చెప్పాల్సిందే. ఇక్కడ వాళ్ళ ఆలోచన ఏమిటంటే మొదట సోమేన యాగం భావయేత్, యాగేన స్వర్గం భావయేత్ అన్నామంటే రెండు వాక్యాలు అవుతాయి. అప్పుడు వాక్యభేదం అనే దోషం వస్తుంది. అంచేత వాక్యభేదం వద్దనుకున్నారు. అప్పుడు ఏం చెప్పాలి? సోమేన యాగేన ఇష్టం భావయేత్ అని చెప్పాలి. అప్పుడు ఏమైంది? సోమేన యాగేన అనే రెండు కరణాలు అయ్యాయి. అంచేత ఒక కరణం అన్వయిస్తుంది కానీ ఇంకో కరణం రెండింటిని కరణముగా అన్వయించడం కుదరదు. అందుకోసం ఏమన్నారు? సోమేన అనే చోట సోమ శబ్దానికి సోమవత్ అని లక్షణ చెప్పుకుని సోమవత యాగేన అన్నారు. అప్పుడు యాగానికి విశేషణం కాబట్టి ఒకటే కరణం, సోమవత యాగేన స్వర్గం భావయేత్ అంటే సరిపోతుంది అని మీమాంసకుల యొక్క అభిప్రాయం. అప్పుడు వదంతి తర్వాత ఫలేపి అన్వయే యుగపత్ ఫలాంశస్య భావనా నిరూపితం కరణత్వం స్వకరణ నిరూపితం సాధ్యత్వం చేతి వైరూప్యం స్యాదితి సా ఆవశ్యకి ఇత్యన్యే. ఇక్కడ ఇంకొక కొంతమంది యొక్క అభిప్రాయంలో ఏం చెబుతున్నారు అంటే ఫలేపి అన్వయే ఇక్కడ మరొక మతాంతరం ఇది. అంటే ధాత్వర్థాంశమైనటువంటి ఆ యాగం ఫలేపి అన్వయ అంటే యాగమునందు అన్వయించినట్టయితే యుగపత్తు ఫలాంశస్య భావనా నిరూపితత్వం కరణత్వం. ఇప్పుడు ఇష్టం భావయేత్తను కదా, అంచేత భావనా నిరూపితమైన కరణత్వం అంటే సోమేన యాగేన ఇష్టం భావేత్ అన్నట్టయితే ఆ ఇష్టం అంటే స్వర్గం, అక్కడ స్వర్గం భావయేత్ అన్నట్టయితే ఈ భావన యందు కరణముగా సోమేన యాగేన అని రెండు అన్వయించాలి. అప్పుడు యుగపతు ఫలాంశస్య భావనా నిరూపితం కరణత్వం స్వకరణ నిరూపితం సాధ్యత్వంచ. ఒకేసారి అంటే యాగానికి భావనా నిరూపిత కరణత్వం యాగేన భావయేత్ అన్నప్పుడు భావనా నిరూపిత కరణత్వం యాగానికి వచ్చింది. అలాగే స్వకరణ నిరూపితం సాధ్యత్వం, దానికి యాగానికి కరణం ఏమిటి అంటే వెనకాలన్న సోమేన. అంతేదేమవుతోంది? సోమానికి యాగానికి సాధ్య సాధక భావము అనేది ఉంది.
స్వకరణ నిరూపితం సాధ్యత్వం అంటే యాగము సాధ్యము, దానికి కరణం సాధనమేమో సోమం. అంటే సోమ నిరూపిత సాధ్యత్వము, భావనా నిరూపిత కరణత్వము ఒకే దానికి వస్తున్నాయి. సోమేన యాగేన ఇష్టం భావయేత్ అన్నప్పుడు ఏమవుతోంది? సోమయాగములకు సాధ్య సాధక భావం, యాగ భావనలకు కరణ సంబంధం. అంటే భావన యందు యాగమేమో కరణం అవుతుంది. అంచేది ఏమవుతుంది? భావనా నిరూపిత కరణత్వము ఈ సోమ నిరూపిత, సోమం కరణం, తన్నిరూపిత సాధ్యత్వము యాగములకు వస్తున్నాయి. అంచేది ఏమవుతోంది? ఒకేసారి వైరూప్యం స్యాత్. కాబట్టి సా ఆవశ్యకి, సా అంటే మత్వర్త లక్షణం, ఆ మత్వర్త లక్షణం అవసరము అని కొంతమంది చెప్పారు. ఇక్కడ రెండు రకాలుగా అన్వయించారు. ఏమిటంటే సోమేన యాగేన ఇష్టం భావయేత్ అని చెబితే యాగాన్ని కరణంగా అన్వయించాక సోమాన్ని కరణంగా అన్వయించడం కుదరదు. కాబట్టి సోమేన అనే దానికి మత్వర్త లక్షణ చేత సోమవతా యాగేన అని చెప్పాలి అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమన్నారు అంటే సోమేన యాగేన ఇష్టం భావయేత్ అనేటువంటి చోట యాగానికి భావనా నిరూపిత కరణత్వము, అలాగే సోమ నిరూపిత సాధ్యత్వము, రెండు ధర్మాలు ఒకే దానికి వస్తున్నాయి, అది కుదరదు. కాబట్టి ఏమన్నారు అంటే మత్వర్ధ లక్షణ ఆవశ్యకము అన్నారు. అంటే మత్వర్ధ లక్షణ ఇరువురి పక్షంలోనూ అవసరమే. అయితే మత్వర్ధ లక్షణ ఎందుకు చెప్పాలి అనే కారణాన్ని మాత్రము వీళ్ళు ఉభయులు వేరువేరుగా చెప్పారు, అంతే తేడా. యుగపత్ అంటే మహోదయ ఒకేసారి యుగపత్ అంటే ఒకేసారి సోమేన యాగేన ఇష్టం భావయేత్ అని కనుక అన్నట్టయితే సోమానికి యాగానికి కార్యకారణం అంటే కరణం అవుతుంది. అంచేత సోమ నిరూపిత సాధ్యత్వం యాగానికి వస్తుంది. అదే సందర్భంలో అంటే ఒకే వాక్యం కదా, కాబట్టి యాగానికి భావనా నిరూపిత కరణత్వం వస్తుంది. కాబట్టి ఒకే వాక్యంలో యాగానికి సాధ్యత్వము, కరణ నిరూపిత సాధ్యత్వము, భావనా నిరూపిత కరణత్వము రెండు వస్తున్నాయి. ఆ రెండు ఒకేసారి రావడం కుదరదు. కాబట్టి మత్వర్ధల సోమేన అనే చోట సోమవత అని మత్వర్ధ లక్షణ చెప్పుకోవాలి అని వాళ్ళ యొక్క అభిప్రాయం. గురువుగారు ఇప్పుడు రామేణ బాణేన హతో వాలి అన్నప్పుడు కూడాను అప్పుడు రామేణ బాణేన హతో వాలి అన్నప్పుడు రెండు చోట్ల కూడా తృతీయ వచ్చింది కదా, అక్కడ కూడా ఏంటి మత్వలక్షణం అక్కడ రామశబ్దం మీద కర్తర్థంలో తృతీయ, బాణశబ్దం మీద కరణార్థంలో తృతీయ, రెండు ఒకటి కాదు కదా మరి. అవునవును, అది సరే సరే. ఇక్కడతో ఆపుదామండి. తర్వాత ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అని తర్వాత వార్తికంలో వెళుతున్నారు. గురువు గారు వేద వికల్పం అంటే ఏమండి? వేద వికల్పం అన్నారు కదా, అంటే ఇవి వేదంలో సర్వే విధయ ఛందసి వికల్ప్యంతే, అన్ని విధులు కూడా వేదములో వికల్పమే. అంటే వైదిక భాషలో ఈ పాణిని సూత్రాలు అన్ని తప్పనిసరిగా అక్కడ పాటింపబడవు అని అర్థం. అంటే వేదంలో పాణిని సూత్రాలు పాటింపబడవు అంటే సర్వత్రా పాటింపబడవని కాదు. ఎక్కడైనా పాణినికి విరుద్ధంగా ప్రయోగాలు ఉన్నాయనుకోండి, అటువంటి చోట మనం ఏమనుకోవాలి? వ్యాకరణ సూత్రాలు వేదంలో వికల్పంగా ప్రవర్తిస్తాయి కాబట్టి అక్కడ రాలేదు అనుకోవాలి. అలాగే, ఎందుకంటే వైదిక భాష ఎప్పుడో పూర్వం కదా, తర్వాత కదా వ్యాకరణం వస్తారు.